ఏండి అందరికీ నమస్కారం అండి. ఇంట్లో అందరూ బాగున్నారండి? మీలాంటి మంచోళ్ళు ఇప్పుడు చాలా బాగుంటారులేండి. మేము కూడా ఇక్కడ చాలా బాగున్నామండి. అన్నట్టు మీకు విషయం చెప్పాలండి బాబా, మీకోసం ఓ పెళ్లి కవర్ పెట్టుకొచ్చానండి. ఆ అమ్మాయి ఇంటర్ క్యాస్ట్, మా క్యాస్ట్ కాదు, పక్కింటి అమ్మాయి. నాకన్నా ముందు మా డాడీ లవ్ చేశారు ఆ అమ్మాయిని. మన ఇండియన్స్ అందరికీ కూడా ఛాయ్ అనేది ఒక ఎమోషన్. నా వాయిస్ మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది. రిక్షాలో మై కట్టుకొని, మాది గణపవరం కదా, గణపవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇలా చెప్పేవాళ్ళు. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రియాలిటీ మైక్. నేను మీ రాకేష్. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. నాకు అతను సాయిగా తెలిసిన, మీ అందరికీ చాయ్ విత్ సాయిగా తెలుసు. ఒకసారి అతనితో మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అతని జర్నీని ఎలా స్టార్ట్ చేశాడు, ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు అనేది అతనితో మాట్లాడేసి ఒకసారి తెలుసుకుందాం. చాలా బాగున్నానన్న. చాలా విషయాలు ఇప్పుడు ఆడియన్స్ కి మీ నుండి తెలియాలనుకుంటున్నాయి. ఏంటంటే అసలు సాయి ఎక్కడ పుట్టాడన్నా? ఇప్పుడు ఉండడానికి భీమవరంలో ఉన్నావు కదా, స్టార్టింగ్ బోర్న్ అండ్ బాటప్ కూడా భీమవరమేనా? అది కాదు కానీ ఫస్ట్ అసలు నన్ను ఇంటర్వ్యూ చేయాలని నీకు ఎందుకు వచ్చింది చెప్పు ఆలోచన. ఎవరికైనా ఎందుకు రాదన్న? ఇప్పుడు నీలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు, కుకీ ఎఫ్ఎం లో వర్క్ చేస్తున్నావు, చాలా చుట్టుపక్కల బిజినెసెస్ కూడా నువ్వు ప్రమోషన్స్ చేస్తున్నావు. సో ఒకసారి నీతో మాట్లాడి చాలా విషయాలు నాకెందుకో తెలుసుకోవాలనిపించింది. అలాగే ఆడియన్స్ కూడా ఉపయోగపడేది ఏదైనా ఉంటుందని చెప్పేసి నీతో మాట్లాడాలనేసి అనుకున్నాను. సో నేను పుట్టింది తాడేపల్లిగూడెం. మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అది. సో చిన్నప్పటి నుంచి గణపవరమే. అంటే రెగ్యులర్గా బిజినెస్ వర్క్స్ మీద, ప్రమోషన్స్ మీద నేను భీమవరం వెళ్తాను. కానీ నా నేటివ్ అంటే భీమవరంకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గణపవరం. ఈ గణపవరంలో ఎవరిని అడిగినా చిన్నప్పటి నుంచి మనం కోతేశాలో ఈ గుళ్ళో ప్రోగ్రాంలు జరుగుతాయి కదా, దసరా, వినాయక చవితి, ఏ స్టేజ్ అయినా సరే స్టేజ్ మీద మనం డ్యాన్స్లు వేసేయడం, సరదాగా పాటలు పాడడం, అన్నిటిలోనూ మల్టీ టాలెంట్ అలా అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేసేవాడిని. ఇక్కడ అందరికీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చాక నన్ను స్క్రీన్లో చూస్తున్నారు. కానీ ఒక 5-6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ వరకు అందరూ బయట రోడ్డు మీద నార్మల్గా ఎక్కడ ఈవెంట్లు జరిగినా అందరం సరదాగా ఏదో ఈవెంట్ చేయాలని కాదు, సరదాగా అందరితో కలిసి కూర్చొని ఎంజాయ్ చేయడం, వాళ్ళతో పాటు స్టేజ్ల మీద వాళ్ళ మీద ఎంజాయ్ చేయడం అలా తెలిసి అనమాట. చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ కాలేజీలో కానీ నా ఫ్రెండ్స్ అందరికీ ఫుల్ చిల్ చిన్నప్పటి నుంచి, ఫస్ట్ నుంచి అంతే. కానీ మనకి సెట్ అవుద్ది ఇంక ఇన్ఫ్లుయెన్సర్ ఫీల్డ్ అనేది. సో కొంచెం యాక్టివ్గా ఉంటాం అన్నింటిలోనూ. సో అలా స్టార్ట్ అయింది. 93 బోర్న్ నేను, 93, కానీ సర్టిఫికేట్లో 94 ఉంటుంది. ఒక సంవత్సరం నొక్కేసాం అనమాట. సో 93 బోర్న్. స్కూలింగ్ అంతా ఇక్కడే, గణపవరం స్కూలింగ్. కాలేజ్ వచ్చేసి ఇంటర్ భీమవరంలో సిఎస్ఆర్ అని మా కోసమే పెట్టారు. 2 సంవత్సరాలే మాతో పెట్టి మాతోనే తీస్తారనమాట అక్కడ సిఎస్ఆర్. బీటెక్ వచ్చేసి మళ్ళీ తాడేపల్లిగూడెం విజిట్ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అది కూడా తీస్తారు. అది మనం ఏది కావాలంటే అది తీసేస్తారనమాట. దరిద్రం మన వెనకాల ఉంటుంది. ఇంటర్ కాలేజ్ తీస్తారు, స్కూల్ తీస్తారు, బీటెక్ కూడా తీస్తారు. ఇంకా తర్వాత నుంచి బిజినెస్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ కింద, యాంకర్ కింద, బీసీఎన్ ఫస్ట్ భీమవరం బీసీఎన్ ఛానల్లో స్టార్ట్ అయింది యాంకర్గా జర్నీ. 2015-16 టైంలో గణపవరం సిటీ కేబుల్ ఆయన గోపాలం గారని ఇలాగ చెప్పాను కదా, చిన్నప్పుడు స్టేజ్ మీద సరదాగా డ్యాన్స్లు పాటలు పాడుతుంటే ఆయన ఇలా బాగుంటుంది భీమవరం సిటీ కేబుల్లో చెయ్యి అని చెప్తే ఈ గోపాలం గారు, ఆయన ద్వారా ఫస్ట్ నేను భీమవరం సిటీ కేబుల్లో హౌసీ, ఇప్పటికీ నన్ను చాలామంది భీమవరంలో మీరు హౌసీ ఆడిస్తారు కదా, హౌసీతో స్టార్ట్ అయింది. హౌసీ, దసరా ఈవెంట్స్ నేను చేసినప్పుడు వీసీవీ, ఇప్పుడు బీసీఎన్ అనమాట, బీసీఎన్ కింద మారింది. సో ఆ వీసీవీలో యాంకర్గా చేసేవాడిని. అప్పుడే నేను మన యాంకర్ రష్మి ఇలాంటి వాళ్ళందరినీ కొంతమందిని 2016-17లోనే ఇంటర్వ్యూలు చేశాను నేను. సో నాకు ఈ సీటు కొత్త, ఆ సీట్ అలవాటు. నేను ఎప్పుడు అటు ఉండేవాడిని ఇంటర్వ్యూలు చేయడం నా పని. ఇప్పుడు కూడా నేను వాక్స్ పాప్స్ చేస్తాను కదా రోడ్లో మైక్ పట్టుకొని. సో నాకు అడగడం అలవాటు, ఆన్సర్ చేయడం అలవాటు లేదు. ఇప్పుడు క్వశ్చన్ చేయడం అలవాటు, ఆన్సర్ చేయడం కొత్తగా ఉందన్నమాట. ఈరోజు నువ్వు అడిగితే నేను చెప్పాలి. చెప్పు. యాక్చువల్గా ఇప్పుడు చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాం కానీ ఒక యాంకర్ ని కూర్చోబెట్టి నేను ఇప్పుడు యాంకర్ గా మిమ్మల్ని ప్రశ్నించాలంటే నాకు చాలా ధైర్యం ఉండాలనేసి అనుకుంటున్నాను. కొత్తగా ఉందా?
అలాగే అనుకోండి. చిన్న క్వశ్చన్ అడుగుతాను. పెద్దదే అడుగు డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉంటాయి కదా. సో మీకు చిన్నప్పటి నుంచి మీరు చెప్పినట్టుగా మీ చిలిపి పనులే ప్రొఫెషన్ గా చూస్ చేసుకున్నారు అన్నారు కదా, అది నచ్చింది నాకు. సో దాన్ని ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ మీరు స్టార్ట్ చేసింది సిటీ కేబుల్ యాంకర్ కింద జర్నీ. ఓకే. నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు భయ్య, ఫస్ట్ నుంచి నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఒకటి చేయాలి, బిజినెస్ ఆర్ ఏదో టీవీ ఫీల్డ్ ఆర్ ఏదో సినీ ఫీల్డ్, ఈ మూడిట్లో ఏదో ఒకటి. సో నేను చూస్ చేసుకున్న ఫీల్డ్ బీటెక్ అవ్వగానే 2016లో నేను మా ఫాదర్ కలిసి ఒక టెంట్ హౌస్ స్టార్ట్ చేసాం. శ్రీ దుర్గా షామియానా అని చెప్పేసి ఇక్కడ ఒకళ్ళు అమ్మేస్తుంటే ఒక 14 lakhs పెట్టి, అప్పుడు మన దగ్గర అంత డబ్బు లేదు, ఒక 5 లక్షలు అంతా చీటీ, మా డాడీ వేసిన చీటీ ఉంటే మిగతా అంతా అప్పు చేసి ఒక బిజినెస్ టెంట్ హౌస్ బిజినెస్ స్టార్ట్ చేసాం. 2016, 17, 18, 19 వరకు అంతా బాగా జరిగింది. 2019 వరకు కూడా నేను ఇంకా బిజినెస్ అంతా సెట్ అయ్యాను. దాంతోపాటు మాకు జనరేటర్ బిజినెస్ ఉండేది. రొయ్యల చెరువులకి జనరేటర్లు సప్లై చేస్తారు, రెంట్ బేసిస్ ఇప్పటికే ఇస్తాం. రెంట్ బేసిస్ మీద జనరేటర్లకి తిప్పుతూ ఉంటాము, ప్లస్ ఈవెంట్స్ బిజినెస్. దాంతోపాటు నేను భీమవరం సిటీ కేబుల్లో యాంకర్ కింద వర్క్ చేసేవాడిని. మార్నింగే అది షో పొద్దున్న 9కి, పొద్దున్నే బండేసుకెళ్ళి నాకు వాళ్ళు ఇచ్చేది అప్పట్లో ఎంత అనుకుంటున్నాం, 250 రూపాయలు. 250 రూపాయల కోసం నేను 500 రూపాయల బండిలో పెట్రోల్ కొట్టించుకొని, బుల్లెట్ డీజిల్ ఇది రాదు, మళ్ళీ ఇది రాదు, 500 కొట్టితే వివరాలు వస్తుంది అంతే. 500 పెట్రోల్ కొట్టించుకొని 250 రూపాయల కోసం నేను భీమవరం సిటీ కేబుల్లో వర్క్ చేసి వచ్చాను. ఎందుకు? ఆ 250 కోసం కాదు, ప్యాషన్ చెయ్యాలని. డబ్బులు దోలదీరినా పర్లేదు, మనం స్క్రీన్ మీద కనబడుతున్నాం, మనకు ప్లాట్ఫామ్ ఇచ్చారు, మనకు ప్యాషన్ ఉంది కాబట్టి మనం వర్క్ చేస్తున్నాం, అంతవరకే చూసుకున్నాం తప్ప దాంట్లో మనకు మిగిలేదే ఉండదు. అలా చేసుకుంటూ కొన్నాళ్ళు పోయాక షోస్ ఆఫీసర్ వాళ్ళు నేను మానేశాను. ఆ తర్వాత ఇంకా కంటిన్యూషన్ బిజినెస్. ఈ మధ్యలో కొన్ని ఆడిషన్స్కి వెళ్ళాను, కానీ మూవీలో ట్రై చేద్దాం, సరే మనకి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి, ఎక్స్ప్రెషన్స్ అవి చేయగలుగుతాను, కానీ ఆడిషన్కి వెళ్ళేవాడిని. కానీ అమ్మ అక్కడ అంతమంది దగ్గర ఒక వేల మంది ఇప్పుడు జాబులకి ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఆ టైప్లో ఉండేవాళ్ళు. ఎంతమంది ఉన్నారా, మనల్ని సెలెక్ట్ చేస్తారా ఏంటి, అసలు మనం సెలెక్ట్ అవుతామా, ఎందుకు వచ్చింది మనకి ఇదంతా అనిపించేది. అలా అనిపించి బయటకు వచ్చేవాడిని. కొన్ని వెళ్ళి వెనక్కి వచ్చేసినవి ఉన్నాయి, కొన్ని వెళ్ళి కెమెరా ముందు భయం వేసి. ఇప్పుడు నాకు అసలు కెమెరా అంటే ఫియర్ లేదు. అప్పుడులో నేను ఎప్పుడు చెప్పేది నాకు 22, 23, 24 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 29, 30 సంవత్సరాలు. అప్పుడు నాకు భయం వేసేది, అమ్మ కెమెరా ముందు మనం చేయలేమో, మనమేమో ఆనం ఇంతే ఉంటాం బాగా. అప్పుడు కొంచెం సన్నంగా ఉండేవాళ్ళే, ఎందుకు మన వయసుకి తగ్గ పనులు చేసుకుందాం, ఎందుకులే మనకని చెప్పేసి వెనక్కి వచ్చేసాను. అలా చాలా ఆడిషన్స్ నేను వెళ్ళి వచ్చేసినవి ఉన్నాయి, వెళ్ళి ఫెయిల్ అయినవి వచ్చేసినవి ఉన్నాయి. సో మనం ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి ఎప్పుడు ఆగకూడదు. నా మైండ్ సెట్ ఎలా అంటే, ఫెయిల్ అవని సక్సెస్ అవని ప్రతిరోజు కష్టపడాలి, ఏదో చేయాలి, ఏదో రోజు మన రోజు అవుతుంది. మనకి ఇది కరెక్ట్ కాదు, మనకున్న టాలెంట్ వేరు, మనం చదివిన స్టడీస్ వేరు. నేను బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో నా టాలెంట్కి, నేను చదివిన చదువుకి, మనం ఎంచుకున్న ఫీల్డ్ కరెక్ట్ కాదనిపించి, సరే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం కదా అని చెప్పేసి యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా కాదు, అప్పుడు కూడా 2019 ఎలక్షన్స్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రమోషన్ క్యాంపెయిన్కి ఒక LED వెహికల్ చేయించింది నేను. వాసుబాబు గారు ఎమ్మెల్యే అప్పుడు విన్ అయ్యారు, ఆయన మనం ప్రమోట్ చేసాం, విన్ అయ్యారు. ఆ స్క్రీన్ నేను ముంబై 10-20 రోజులు ఉండి దగ్గరుండి చేయించుకొని ఇక్కడి నుంచి బొలేరో వేసుకెళ్ళి 24 hours నాన్ స్టాప్ జర్నీ అక్కడి నుంచి నేను ఒక్కనే వేసుకొచ్చా. బాగానే జరిగింది బిజినెస్. 2020లో నాకు మ్యారేజ్ సెట్ అయింది, మా పక్కింటి అమ్మాయి. అప్పట్లో నాకు ఛానల్ పేరు పక్కింటి అబ్బాయి, యూట్యూబ్ ఛానల్ నాది అప్పట్లో. సో పక్కింటి అమ్మాయి అనగానే అందరూ లవ్ మ్యారేజ్ అనుకున్నారు. మా పక్కింట్లోకి అప్పుడే కొత్తగా వస్తే మా ఫాదర్కి ఆ అమ్మాయి నచ్చి మాట్లాడి, ఫాదర్కి నచ్చారా మీకు? మా ఫాదర్కే, నాకు కాదు, అందరూ లవ్ మ్యారేజ్ అనుకుంటారు అందరూ. ఎందుకంటే నేను ఎంత యాక్టివ్గా ఉంటానో, మహా దూలగాండి, ఇంక మాట్లాడదని వీడియోలో మామూలుగా ఉండదన్నమాట, రచ్చ అనమాట. అలాంటి వాడు లవ్ మ్యారేజ్ చేసుకోకుండా అరేంజ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారా అనుకుంటారు. వాళ్ళు అనుకునే వాళ్ళకి వీలుగా నేను మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ కూడా అలా ఉన్నాయి. ఆ అమ్మాయి ఇంటర్ క్యాస్ట్, మా క్యాస్ట్ కాదు, పక్కింటి అమ్మాయి. ఆబ్వియస్లీ ఊళ్ళో అమ్మాయి పక్కింటి అమ్మాయి అంటే లవ్ మ్యారేజ్ అనుకుంటారు, కానీ మాది లవ్ మ్యారేజ్ కాదు. నాకన్నా ముందు మా డాడీ లవ్ చేశారు ఆ అమ్మాయిని. అమ్మాయి బాగుందిరా, నీకైతే బాగుంటుంది అని చెప్పి మాట్లాడి నేను ఒక 2 సంవత్సరాలు ఆగమన్నా. అప్పుడే పెళ్ళి ఏంటి, నాకు అప్పుడు 26 years, అప్పుడే పెళ్ళి ఏంటి, నా దగ్గర ఒక 2 సంవత్సరాలు ఆగదు. ఇప్పుడు మీకు అంతగా నా మీద నమ్మకం లేకపోతే ఎంగేజ్మెంట్ చేసేసుకోండి, ఎంగేజ్మెంట్ అయిపోయిన 2 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ పెట్టుకోండి అన్నాను. అబ్బాయి లేదు, మా అమ్మాయి బాగుంది కదా, ఎందుకులే ఇంక చేసేసుకో, నేను ఏమైనా చేసుకోవాలంటే తర్వాత మ్యారేజ్ అయిపోయాక వెళ్ళు హైదరాబాద్ అది ఇది అన్నారు. ఇంకా పెళ్ళి అయిపోయి ఇంకెక్కడికి వెళ్తాను, హైదరాబాద్ పిల్లల్ని వేసుకొని. సింగిల్గా అయితే 2 years గ్యాప్ ఎందుకు తీసుకున్నావు? నీకు అంటే బ్యాక్ సైడ్ లవ్ కోసం తీసుకున్నా, ప్యాషన్ కోసం? లవ్ కోసం కాదు, లవ్ నాకు ఎందుకు డౌట్ వస్తుంది, లేదు స్టోరీ కాకుండా లవ్ స్టోరీస్ బోల్డ్ స్టోరీలు మనకి, కానీ సిన్సియర్గా ఉన్నాయి. కాకపోతే ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా సర్లే ఎవరైతే ఏముంది, ఇంకా మీరు చూసిన సంబంధమే చేసుకుంటాను, మీరు యాక్సెప్ట్ చేయనప్పుడు అని చెప్పేసి చెప్పాను కదా. మా డాడీ రిలేటెడ్, నేను బాగా కనెక్టెడ్ అనమాట. ఆయన ఏమంటే అది ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పేసి లవ్ని అంతే వదిలేసావు. వదిలేడు, మోసం చేసావు. వాళ్ళకు కూడా ఇష్టపడరు ఇంట్లో, వాళ్ళ ఇంట్లో కూడా
వాళ్ళ ఇంట్లో కూడా నాట్ యాక్సెప్టబుల్. కానీ తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇప్పుడు లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునే ధైర్యం మనం చేయలేం. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలా కాదు, అమ్మాయిల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అలాంటిది. కాంప్రమైజ్ అయ్యారు. సో అలా ఇంకా మ్యూచువల్ డెసిషన్ మీద అసలు ఇంకా లైట్ తీసుకున్నాం అంతవరకే. ఇంకా తర్వాత ఇంట్లో సమ్ మ్యాచ్ చూశారు, ఈ మ్యాచ్ మ్యారేజ్ చేసుకొని ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ గర్ల్ అనుష. బాగా చూసుకుంటుంది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే ఒక చిన్న క్వశ్చన్ అడిగితే ఇబ్బంది పడద్దు. హ్యాపీగా ఉన్నారంటే కేవలం మీ ప్యాషన్ కాకుండా మీరు గతంలో ఈ లవ్ అనేది ఏదైతే మీకు అది పుషప్ ఇవ్వడానికి ఏదైనా ఉపయోగపడిందా? లేదు, అలా ఏమనుకోవాలి. నేను వర్క్కి ఎప్పుడు ఎడిక్టెడే, వర్కాలిక్ అండ్ డబ్బు ఎప్పుడు సంపాదించుకోవాలనే మైండ్ సెట్తో ఉంటాను తప్ప అదే ఇప్పుడు లవ్ అనేది లైఫ్లో ఒక పార్టే కానీ లవ్వే జీవితం కాదంటారు కదా, దాన్ని నేను బాగా నమ్ముతాను. అదొక పార్ట్, దాన్ని ఒక పార్ట్ లాగా ఒక లవ్లా తీసుకోవాలి తప్ప అదే పనిగా పెట్టుకొని మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనం ఏదో ఒకటి చేసేసి లవ్ చేసాం ఫెయిల్ అయ్యింది, లవ్తో పాటు మన ప్యాషన్ కూడా మనం చూసుకోవాలి. మన డబ్బు ఉంటేనే కదా ఆ అమ్మాయిని బాగా చూసుకునేది. డబ్బు లేకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు లవ్ చేసుకున్నంతకాలం బాగానే ఉంటుంది, రేపు పొద్దున్న పెళ్ళేకి దాన్ని పోషించలేకపోతే ఎవడ పోషిస్తాడు? చూసుకోవాలి కదా అవి కూడా. సో నేను ఫస్ట్ నుంచి అంత ఎడిక్ట్ అయిపోయి లవ్ చేసేసి ఇంకే పని చేయను లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ టైప్ కాదు నా మైండ్ సెట్. చిల్లు ఉంటాను. ఎవరైనా నన్ను ఎవరు చేసుకున్నా బాగా చూసుకుంటాను, ఆ విషయం అందరికీ తెలుసు, మా ఇంట్లో కానీ ఎవరికైనా. కాకపోతే ఇంకా లవ్ బ్రేక్ అయింది, ఇంక తప్పదు, అది మన చేతిలో లేదు. మన చేతిలో ఉండేదైతే మనం ఏదైనా చేయగలం. మన చేతిలో లేనిది పేరెంట్స్ చేతిలో పెట్టాను దాన్ని. ఇంకా వాళ్ళ మీద ఉన్న ఇష్టంతో నేనేం మాట్లాడలేదు. ఇంకా అలా జరిగిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్ అని చెప్పేసి నేను నా కెరియర్ చిన్నప్పటి నుంచి కెరీర్ మీద కాన్సన్ట్రేషన్. నాకు ఒక పక్క లవ్ ఉంది కదా కెరీర్ వదిలేద్దాం, లేదా కెరీర్ ఉంది కదా లవ్ వదిలేద్దాం అని కాదు. చాలా బ్యాలెన్స్డ్ ఉంటాను నేను, బ్యాలెన్స్ చేసుకోగలను, అటు ఇటు అన్నీ బ్యాలెన్స్ చేసుకోగలను. సో దానివల్ల నాకు పెద్ద ఎఫెక్ట్ ఏం అవ్వలేదు. బట్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఎప్పుడో అంటారు కదా, సాయంత్రం సరదాగా అలాగా స్నానం చేసి వచ్చి లింగి పంచి కట్టుకుని మంచం మీద పడుకున్నప్పుడు గుర్తొస్తారా అని, ఆ టైంలో ఎన్ని రోజులు పడుకున్నారు? ప్రతిరోజు పడతారు ఆ బాధ చాలామంది. మనసులో ఉంటుంది కదా, ఎక్కడ పోతుంది మనసులో ఉన్నది. కాకపోతే పైకి తెలియకుండా ఈ నవ్వు మొగం ఒకటి వేసుకొని కవర్ చేస్తూ ఉంటారు అనమాట. అందరి పరిస్థితి అదే. సో అలాగా ఇంకా మ్యారేజ్ అయిపోయింది. అప్పట్లో 2020 కరోనా టైంలో నేను యూట్యూబ్ ఛానల్ మీద పికప్ చేస్తుంటే క్లిక్ అయ్యేది. కరోనా అయిపోయాక స్టార్ట్ చేసాం మేము, పక్కింటి అమ్మాయి పక్కింటి అబ్బాయి అని చెప్పేసి, అంటే పక్కన ఇల్లు అని చెప్పేసి. ఆ తర్వాత మా వైఫ్ కొంచెం నాకులాగా యాక్టివ్, కాకపోతే తను కెమెరా ఫేస్ చేయలేదు. ఇంకా అందుకని చెప్పేసి అవ్వట్లేదని చెప్పేసి దాన్ని చాయ్ విత్ సాయి కింద మార్చేసాను అనమాట. సో నేనే ఇనిషియేట్ చేసుకొని అప్పుడు నేను ఇంకా పర్ఫెక్ట్ ఇన్ఫ్లుయెన్సర్ కింద మార్చుకున్నాను, చాయ్ విత్ సాయి అని చెప్పేసి. సో సింక్ అవుతుందని పెట్టారు, దాని వెనకాల రీజన్ ఏదైనా ఉందా? రీజన్ వచ్చేసి చాయ్ విత్ సాయి సింక్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఇండియన్స్ అందరికీ కూడా చాయ్ అనేది ఒక ఎమోషన్. చాయ్ తాగితే మనకి ఎక్కడ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అందరూ చాయ్ తాగుతారు, ఒక కిక్ వస్తుంది, ఒక ఎడిక్షన్లా తయారవుతుంది. మన వీడియోస్ కూడా అలా ఎడిక్షన్లో తయారవ్వాలని చాయ్ విత్ సాయి అని పెట్టారు అనమాట. మన వీడియోస్ చూసినప్పుడు ఎంచక్క నవ్వుకోవాలి, లేకపోతే మన ఛానల్ చూసినప్పుడు ఎంచక్క ఒక ప్యూర్ స్మైల్ ఉండాలి, ఒక ఎడిక్షన్లో అవ్వాలని చెప్పేసి చాయ్ విత్ సాయి అని పెట్టారు అంతే. అండ్ స్టార్ట్ చేసి కూడా ఛానల్ నేను భయపడ్డాను. అప్పటికప్పుడే కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ అప్పుడే పెరుగుతుంది, సోషల్ మీడియా అప్పుడే క్రేజ్ పెరుగుతుంది. మీరు అంటే ఏ ఇయర్లో స్టార్ట్ చేశారన్న ఇది? నేను నాకు ఫస్ట్ నుంచి పేజ్ ఉంది, ప్రొఫెషనల్ అకౌంటే. నేను దాన్ని పికప్ చేయడం 2020 తర్వాత, కరోనా తర్వాత 2021 నుంచి కొంచెం పిక్ చేద్దామని వీడియోస్ చేయడం. కానీ భయపడేవాడిని అప్పట్లో, అవసరమా మనకి ఇది, కొద్దిగా స్టేజ్ ఫియర్, కెమెరా ఫియర్ అంటారు కదా, అలాగా అవి బాబు ఎందుకురా మనకి ఏమైనా అనుకుంటారేమో చూసిన వాళ్ళు, మనకేమో ఊళ్ళో కొద్ది గొప్ప వ్యాపారం చేసుకుంటున్నాం, మనకు ఒక వ్యాపారం ఉందని అందరికీ తెలుసు, మనకి ఇది అవసరమా అనిపించేది. కానీ తర్వాత మొత్తం సిగ్గుపోయింది. ఎవడేమనుకుంటే మనకేంటి, మన పని మనం చేసుకుంటాం. నాకు వచ్చింది అది, నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది అది. ఇప్పుడు ఈరోజు వచ్చింది, కొత్తగా వచ్చింది కాదు, చిన్నప్పటి నుంచి నేనున్న ఫీల్డే అది. నా స్కూల్లో నాటకాలు వేయడం కానీ, డ్యాన్స్ చేయడం కానీ, పాటలు పాడడం కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం కానీ, సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం కానీ, మిమిక్రీ చేయడం కానీ, ఏది ఉంటే అది ఏది వదలను. అలా అని స్టడీస్ చదవనంటే స్టడీస్లో కూడా నేను టాపర్నే, బాగా చదువుతాను. 2022లో ఇన్స్టాగ్రామ్లో మా టీవీ వాళ్ళు ఒకటి ఆడిషన్ పెట్టారు, స్టార్ మా మ్యూజిక్ నెక్స్ట్ సూపర్ స్టార్ అనే ఒక షోకి. మీరు ఒక నెక్స్ట్ సూపర్ స్టార్ అవ్వాలంటే దీంట్లోకి ఆడిషన్కి రండి అన్నారు. అప్పుడు కూడా మా ఫాదర్ని అడిగాను, వెళ్ళనా అన్నారు. నీ ఇష్టం, వెళ్తే వెళ్ళు. అప్పటికే అయిపోయింది జీవితం సగం. 2022 అంటే పెళ్ళి 2 సంవత్సరాలు అయింది. వెళ్ళనా అన్నాను. వెళ్ళనా అంటే వెళ్తే వెళ్ళు, నీ ఇష్టం అన్నారు. ఇంకా నాకున్న ప్యాషన్ చూసి ఆయన కూడా ఫస్ట్ వద్దన్న వాళ్ళు తర్వాత సరే నీకు ఏమన్నా పాసిబిలిటీ ఉంటుంది అంటే, నేను 10 రోజు జోలికి వెళ్ళట్లా, ప్రమోషన్స్ చూసుకుంటున్నా, ఏదో చేయాలి కదా, సరే ఇల్లు అయితే ఇంకని చెప్పేసి అన్నారు. 10 రోజు నేను నా వల్ల అవుదని చెప్పేసాను, నేను దాని జోలికి రాను, మీరు చూసుకుంటున్నారు కదా, నేను వేరేది ఏదైనా సెట్ చేసుకుంటాను, ప్రమోషన్స్ ఏదోటి అని చెప్పేసి 2022లో నెక్స్ట్ సూపర్ స్టార్ ఆడిషన్కి వెళ్ళగానే సెలెక్ట్ అయిపోయాను.
సెలెక్ట్ అయ్యాక అది 4 ఎపిసోడ్స్ షూట్ జరిగింది, టెలికాస్ట్ అయిపోయింది. అందులో నేను ఫైనలిస్ట్ అనమాట. నా బయోలో ఇప్పటికే ఉంటుంది ఫైనలిస్ట్ ఆఫ్ నెక్స్ట్ సూపర్ స్టార్ ఫ్రమ్ స్టార్ మా మ్యూజిక్ అని చెప్పేసి. 2022 నెక్స్ట్ సూపర్ స్టార్ కంప్లీట్ అయిపోయింది, 4 ఎపిసోడ్లు. తర్వాత పార్టీ చేద్దాం పుష్ప అనే ఈవెంట్ నా పర్ఫార్మెన్స్ నచ్చింది కాబట్టి నన్ను ఇంకో పెద్ద ప్లాట్ఫామ్కి స్టార్ మా మ్యూజిక్లో టెలికాస్ట్ అయింది అది. పార్టీ చేద్దాం పుష్ప అని, దానికి హోస్ట్ సుధీర్ అన్న ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఆ షోలో అక్కి చెర్రీ అని నాతో పాటు నెక్స్ట్ సూపర్ స్టార్లో చేశారు. ఆడు కూడా ఫైనలిస్ట్. ఆడిది యూట్యూబ్ ఛానల్ అక్కి చెర్రీ అని చెప్పి ఆడు 1 million+ సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆడు మంచి కంటెంట్ ఇస్తాడు, ఫన్ వీడియోస్. ఆడిని నన్ను ఒక టీం కింద వేశారు. అక్కడ కూడా మేము సక్సెస్ అయ్యాం, అందరికీ నచ్చింది మా స్కిట్. ఆ తర్వాత మమ్మల్ని ఏమనుకున్నారంటే మా టీవీలో అప్పట్లో కామెడీ స్టార్స్ అని ఒక షో వచ్చేది, అంటే జబర్దస్త్ కాంపిటీషన్. సరే కామెడీ స్టార్స్కి నేను సెలెక్ట్ అయ్యా, తీసుకుందాం అనుకున్నారు, మాటలే ఓన్లీ. ఆ తర్వాత ఏమైందంటే కామెడీ స్టార్స్ అనే షో మొత్తానికి ఆపేశారు. ఇప్పటికి రావట్లేదు అది. ఎందుకు ఆపేశారంటే అన్న వాళ్ళు దానికి డైరెక్టర్స్ వచ్చి నితిన్ అన్న భరత్ అన్న, మేము చేసిన నెక్స్ట్ సూపర్ స్టార్ కూడా నితిన్ అన్న భరత్ అన్న డైరెక్టర్స్. వాళ్ళు ఇప్పుడు మూవీ తీస్తున్నారు ప్రదీప్ అన్నతోటి, యాంకర్ ప్రదీప్ అన్నతోటి అక్కడమ్మ ఇక్కడబ్బాయి అని చెప్పేసి మూవీ తీస్తున్నారు అనమాట. సో ఆ మూవీ గురించి ఆ షో ఆపడం జరిగింది. అక్కడ దరిద్రం కొట్టేసింది. నెక్స్ట్ మా టీవీలో స్టార్ మా మ్యూజిక్లో యాంకర్గా సెలెక్ట్ అయ్యా. దగ్గర ఒక 20 మంది పార్టిసిపేట్ చేస్తే నేను నాతో పాటు ఇంకో 4 యాంకర్ కింద సెలెక్ట్ అయ్యాం. స్టార్ మా మ్యూజిక్ కూడా షోస్ ఆపేశారు. అలా ఉంటుంది మన దరిద్రం, మామూలుగా ఉండదు. సో అక్కడితో మళ్ళీ ఇంకా ఆగిపోయి ఇంకా వెనక్కి వచ్చేసాను. ఆ తర్వాత నుంచి ఇంకా 2022 తర్వాత ఇంకా ప్యూర్ పక్కా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. ఇంక దేన్ని చూడాల, అటు సినిమా కోసం ట్రై చేయలేదు, యాంకరింగ్ కోసం ట్రై చేయలేదు, ఏది ట్రై చేయలేదు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్. నా ఫేస్బుక్ అకౌంట్ కూడా మానిటైజేషన్ అయిపోయింది. దాని నుంచి కూడా నాకు రెవెన్యూ వస్తుంది. యూట్యూబ్ నుంచి కూడా రెవెన్యూ తక్కువ, యూట్యూబ్ నుంచి తక్కువ, చాలా తక్కువ. ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్స్ వస్తుంది. సో చాలామందికి నేను ఇప్పుడు చెప్తున్నాను, ఫేస్బుక్ అనేది మానిటేషన్ ఉంది, మానిటేషన్ లేదనుకుంటారు చాలామంది. సరదాగా వీడియోస్ పెడతారేమో అనుకో, ఫేస్బుక్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. చాలామంది తెలియదు. మనం ఎలా అయితే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుందో ఫేస్బుక్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. ఫేస్బుక్లో కొన్ని టాస్క్లు ఉంటాయి, కంప్లీట్ చేస్తే మనం పెట్టే ప్రతి వీడియోకి డబ్బులు పడతాయి. యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా డబ్బులు వస్తాయి. ఫేస్బుక్లో మంచి ఇన్కమ్, ఫేస్బుక్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. యూట్యూబ్ మీద మంచి ఇన్కమ్ వస్తుంది. డైలీ ఏదో ఒక వీడియో పెడతా ఉండాలి, ఆడు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తూ ఉండాలి అనమాట. బాగుంటుంది ఇన్కమ్ ఫేస్బుక్లో. ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, ఇది నా నుండి కాదులే కానీ పబ్లిక్ నుంచి వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ గా చాలా మంది వర్క్ చేస్తున్నారు మీకు లాగా. మీరు చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఏదైనా ప్రమోషన్ చేయడానికి వెళ్ళి ఎందుకు సెలబ్రిటీలో ఫీల్ అయిపోతున్నారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. దానికి మీ రెస్పాన్స్ ఏదైనా ఉందా? ఒకటి, సెలబ్రిటీలో ఫీల్ అవ్వడం అనేది ఉండదు. సెలబ్రిటీలో ఎవడు ఫీల్ అవ్వడు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ సెలబ్రిటీలో ఎవరి లిమిట్స్ వాళ్ళకి తెలుసు. ఎవరు కూడా సెలబ్రిటీలో ఫీల్ అవ్వరు. కానీ కొంచెం ఉంటుంది. ఇది ఒక కామన్ మ్యాన్కి వెనకాల ఒక 100K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది బిహేవియర్. నీ జేబులో డబ్బు ఉంటే ఆటోమేటిక్గా నీ బిహేవియర్ మారుతుంది. ఒక సినిమా డైలాగ్ ఉంది, జేబులో డబ్బు ఉంటే శనీశ్వరుడు కూడా మనల్ని ఏం చేయలేడు అని చెప్పేసి. శని వచ్చినా మనల్ని ఏం చేయలేదు. సో మనకి, నేను డబ్బు అని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. మన వెనకాల ఒక 100K ఫాలోవర్స్ ఉన్నారు. మనం ఏ వీడియో పెట్టినా ఒక 1,00,000 మంది చూస్తున్నారు. మనం చెప్పింది 1,00,000 మంది వింటున్నారు. నేను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలను అని కొంచెం వస్తుంది ఎవరికైనా. అది సెలబ్రిటీ అని అనలేము, బట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను కొంచెం బెటర్ కదా అనే ఫీలింగ్ ఉంది. బెటర్ ఇన్ ద సెన్స్, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం నేను అట్రాక్ట్ చేయగలుగుతున్నాను కదా, యాక్టివ్గా ఉండగలుగుతున్నాను కదా ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో అని కొంచెం ఉంటుంది తప్ప ఎవరు కూడా అలా ఫీల్ అవ్వరు. కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, బయట మాట్లాడలేరు, ఓన్లీ వీడియో ముందే. సో మాట్లాడిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఒక షోరూమ్కి వెళ్ళాం, అబ్బా నిన్న ఎందుకు సత్య ప్రమోషన్కి వెళ్ళాం భీమవరంలో, ఏసీ ప్రమోషన్స్. నిన్న పెట్టాను వీడియో, చూసావు కదా. కొంతమంది వస్తారు అలా టీవీని చూసుకుంటూ ముట్టుకుంటూ వీడియోలు తీసుకుని వెళ్ళిపోతారు. అలా ఎవరిని పట్టించుకోరు, ఎవరు పిలిచినా పలకరు. అది లోపల వాళ్ళకి భయం, ఇంట్రోవర్ట్స్ వాళ్ళు. అయ్యి బాబు వీళ్ళతో మాట్లాడుకుంటే మనల్ని ఏమనుకుంటారో. సో దాన్ని చూసి కొంతమంది అమ్మాయికి తలపోగర్రా కొంచెం, లేకపోతే అదిరా ఇదిరా ఇక్కడ పట్టించుకోవట్లేదురా, 1,00,000 మంది ఫాలో అయ్యేసరికి వీడికి వచ్చేసిందిరా, అలాంటిది ఏముండదు. కొంతమందికి కొంచెం ఇంట్రోవర్ట్ వల్ల బయటికి ఎక్స్పోజ్ అవ్వలేరు అనమాట. పవన్ కళ్యాణ్ ఒకసారి చెప్తారు, చాలామంది నేను మాట్లాడుతుంటే ఎక్కడ మాట్లాడట్లేదు అంటారు. ఎందుకురా అంటారు, నేను మాట్లాడాలంటే భయం రా నాకు, నేనేం మాట్లాడను అంటారు. నేను మాట్లాడితే ఎక్కడ తప్పు మాట్లాడతానో లేదా ఏమనుకుంటాడో అవతలడని భయం, నేను అందుకని ఎవరితోనో ఆ టైప్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా నాకు తెలిసి ఒక 80% వరకు వాళ్ళకున్న కంఫర్ట్ జోన్లో మాట్లాడగలరు తప్ప బయట పబ్లిక్లోకి వచ్చి మాట్లాడమంటే మాట్లాడలేరు డేర్గా. సో ఆ ఇంటరాక్ట్ అవ్వలేని వాళ్ళని చూసి కొంతమంది అలా ఫీల్ అవుతారు తప్ప, సెలబ్రిటీలు అనుకుంటున్నారు వీళ్ళు ఏంటి యాక్ట్ చేస్తున్నారు అనుకుంటారు తప్ప అటువంటిది అసలు ఏం ఉండదు. చాలా చాలా క్లోజ్ ఉంటారు. అసలు అలా ఉన్న వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్గా అవుతారు.
సరే మీరు చెప్పండి, ఒక ఇన్ఫ్లుయెన్సర్కి ఉండాల్సిన ఒక బెస్ట్ క్వాలిటీ ఏమంటారు? టాకిటివ్, మాట్లాడగలగాలి, రిలేషన్ మెయింటైన్ చేయగలగాలి. ఏ కాంట్రాక్ట్ వచ్చినా, ఏ ప్రమోషన్ వచ్చినా, పబ్లిక్లోకి వెళ్ళినా మెయిన్ రిలేషన్ మెయింటైన్ చేయగలగాలి, స్పాంటినిటీగా ఉండాలి. బట్ కానీ ఈ రోజుల్లో టాలెంట్ ఉన్న వాళ్ళకి పేజ్ సక్సెస్ అవ్వట్లా. పేజ్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ సక్సెస్ అవ్వట్లా. పిచ్చి పిచ్చి కంటెంట్లు, పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు, లేదంటే అడల్ట్ కంటెంట్, వల్గారిటీ ఉన్నాయి, ఈ క్లిక్ అవుతున్నాయి తప్ప మంచి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మీరు చూస్తే చాలామంది పేజీలు బూతులు మాట్లాడే వాళ్ళే హైలైట్ అవుతున్నాయి ఈ రోజుల్లో చాలా. అలా కాకుండా ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంకోటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఒకటి బాగా వెళ్తాయి. ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు కదా, మాట్లాడుతూ ఉంటారు కదా, ఇది ఏదైనా ఒక థింగ్ గురించి కానీ లేదంటే రియల్ ఫ్యాక్ట్స్ కానీ చెప్పేవాళ్ళు అవి బాగా వెళ్తాయి. బట్ టాలెంట్ ఉన్న చాలామంది ఒక డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ వీళ్ళు చాలామంది అలాగే ఉండిపోయారు. ఇంకా వస్తారు, వాళ్ళకు టైం వస్తుంది. ఇది ఏ రోజు వస్తుందో తెలీదు. నాకు 32K ఎంతో ఉన్నారు ఇన్స్టాలో. నేను చెప్పుకోకూడదు కానీ నాకున్న దానికి కొంచెం తక్కువ. అది నేను ఇప్పటికీ 100Kకి వెళ్ళాలి. కాకపోతే నేను లేట్గా స్టార్ట్ చేశాను. సో యాజ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. బట్ వస్తుంది, నాకు రోజు వస్తుంది. 100కి వెళ్ళొచ్చు, 200కి వెళ్ళొచ్చు, చెప్పలేం. సో ప్రతిరోజు కష్టపడాలి, ఏదో రోజు మంద అవుద్ది, అంతే. ఇదే నా సిద్ధాంతం. సరేనా, చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే యూట్యూబ్లో వర్క్ చేయడానికి కానీ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంట్లో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. మిగతా వాళ్ళతో మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? మిగతా వాళ్ళతో అంటే ఎగ్జాంపుల్ నేనే సక్సెస్ అవ్వలేదు యూట్యూబ్లో. నేను ఛానల్ పెట్టా, 30K ఫాలోవర్స్ వచ్చారు, సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ నాకు రీచ్ లేదు. ఇప్పుడు షార్ట్స్ వచ్చేసినాయి. షార్ట్స్ రావడం వల్ల లాంగ్ వీడియోస్కి రీచ్ తగ్గిపోయింది. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఈరోజు వీడియో పెడతాం కదా, 10 రోజులు ఆగి పెడదాం, 20 రోజులు ఆగి పెడదాం, మన రీచ్ ఎందుకు రాదో చూద్దాం, ఇలా అనుకోకూడదు. ప్రతిరోజు యాక్టివ్గా ఉండాలి, ప్రతిరోజు వీడియో పెట్టాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. నేను నాకున్న పనుల వల్ల, నాకున్న బిజినెస్లో, నాకున్న వ్యాపారాలు నేను అటు ఇటు తిరగడం వల్ల నేను డైలీ పెట్టలేకపోవచ్చు. బట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో నేను డైలీ యాక్టివ్గా ఉంటాను. యూట్యూబ్లో లాంగ్ వీడియోస్కి నేను యాక్టివ్గా ఉండలేకపోతున్నాను. నాకు టైం కుదరట్లా ఆ ఎడిటింగ్కి, దానికి. ఒక పక్కన నేను బుక్స్ ఉంటాయి. నాకు ఒక బుక్ వచ్చిందంటే నైట్ అంతా కూర్చొని చదవాలి. 300-400 పేజీలు నాన్ స్టాప్ చదువుతాను బుక్స్, ఆడియో బుక్స్, కుక్ ఎఫ్ఎంకి కానీ బయట ఇంకా కొన్ని వెబ్సైట్స్కి కానీ. సో దానివల్ల నాకు కుదరదు. సో మీరేంటంటే దానికి ఒక సమయం కేటాయించుకొని కంటిన్యూషన్ రెగ్యులర్గా మీరు యాక్టివ్గా ఉండేలాగా, ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెట్టేలాగా, ఏదో ఒక వీడియో క్లిక్ అవుద్ది. ప్రతిరోజు కష్టపడితే ఓ రోజు మంద అవుద్ది. ఇంతకుమించి నేను ఏం చెప్పలేను. ప్రతిరోజు కష్టపడండి, ఒకరోజు మంద అవుతుంది. సరే, మీరు బుక్స్ చదవడం స్టార్ట్ చేశారు కదా, మీరు అసలు ఏం నేర్చుకుందాం అనుకున్నారు? ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారు బుక్స్ చదవడం వల్ల? ఒకటి బ్రో, బుక్స్ చదవడం వల్ల మంచి నాలెడ్జ్ వచ్చింది నాకు. నేను బుక్స్ ఏదో నార్మల్గా చదవడం కాదు, మంచి ఒక ఫీల్ తోటి, ఒక ఎక్స్ప్రెషన్ తోటి చదువుతాను. మైక్లో నాకు కొన్ని ఇన్స్టాలో పెట్టాను నేను కొన్ని చదవడం కూడా. దానివల్ల నేను మహాభారతం ఒకటి, రామాయణం ఒకటి ఫుల్గా చదివా. మహాభారతం చదివిన తర్వాత నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నాను, చదవండి. ఒక్కసారి చదవండి, లైఫ్లో ఒక్కసారైనా చదవాల్సిన బుక్ మహాభారతం. మీరు చదివితే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ అనేది మారుతుంది. మన కోసం నువ్వులా బతుకని చెప్పేసి ఒకటి నేర్పుద్ది. కోపం కానీ ఏదైనా ఉన్నా అసలు అది చదివితే కోపం ఉండదు మనకి. ఎవడే ఏ సిచ్యువేషన్ వచ్చినా, అవునా, ఓకే, ఇలా నవ్వుతూనే ఉంటాం ఎప్పుడు. అవునా, పోనీ ఏమైంది, ఇంకోసారి ట్రై చేద్దాం, పోయిందా, ఇంకోసారి ట్రై చేద్దాం. మరి అంత పాజిటివిటీలోకి వచ్చేస్తాం. మొత్తం ఆ బుక్ మహాభారతం అంతా కూడా పాజిటివిటీతో ఫిల్ అయి ఉంటుంది. మీరు ఎంత పాజిటివ్గా ఉన్నారంటే దానికి మహాభారతం వన్ ఆఫ్ ది రీజన్, మెయిన్ రీజన్ అది. ఇంతకుముందు నాకు ఊరినే కోపం వచ్చేది చదవ ముందు, చిన్న వాటికి కూడా. ఇప్పుడు అసలు దేన్ని పట్టించుకోను. నా లైఫ్, నా వరకు, నా వైఫ్, నా పిల్లలు, నా అమ్మ, నా నాన్న, నా ఫ్యామిలీ. నేను మా ఫ్యామిలీకి కూడా ఒకటే చెప్తాను, వాళ్ళ మనోళ్ళు అంటారు. మన అంటే నువ్వు, మా మమ్మీతో అంటాను, అమ్మ మనం అంటే నువ్వు, నాన్నగారు, నేను, అనుష, కాన్విక, మా పిల్ల, అన్నయ్య, వదిన, మోక్షిత్, కాన్విక. ఇది మనం, మన 6 మన 8 మంది, ఇది మనం. ఆ తర్వాత ఎవరైనా సరే బయట వాళ్ళే. మనం అనేది మన ఫ్యామిలీ మట్టుకి ఎంతవరకు చూసుకోవాలి, మనం బాగున్నామో, మనం అది స్వార్థం అంటారు చాలామంది. స్వార్థం కాదు, మన తర్వాత ఎవడైనా అదే చూసుకోవాలి. స్వార్థం, ప్రతి మనిషికి స్వార్థం ఉండాలి. స్వార్థం లేకపోతే ఎలాగా? మన కోసం బతకాలి. ఫస్ట్ పక్కోడి కోసం బతకం కదా, మన కోసం బతికి అప్పుడు తర్వాత పక్కోడికి ఉపయోగపడాలి. అలా అందరికి ఉపయోగపడాలి. అదే వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఉపయోగపడాలి తప్ప నేను ఆడి కోసమే బతుకుతున్నాను ఇలా ఫీల్ అవ్వకూడదు. మనం ఫస్ట్ మన కోసం బతకాలి. యాక్చువల్గా మీరు ఇన్ఫ్లుయెన్సర్ అన్నారు, బాగుంది. తర్వాత కొంచెం బిజినెస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. నెక్స్ట్ మీరు డబ్బింగ్ కూడా చెప్తారనేసి విన్నా. ఇన్ని మేనేజ్ చేస్తూ డబ్బింగ్ కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అసలు? యాక్చువల్లీ డబ్బింగ్ వాయిస్ ఓవర్ అనేది నాకు, నా వాయిస్ మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది. మా తాతయ్య గారు ఫస్ట్లో రిక్షాలో మైక్ కట్టుకొని ఈ చాటింగ్ వేస్తారు కదా, ఇదివరకు డప్పు కొట్టుకొని చాటింగ్ వేసేవారు. అలాగే తర్వాత జనరేషన్ రిక్షాలో, ఆటోలో మైక్ పట్టుకొని, మాది గణపవరం కదా, గణపవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఇలా చెప్పేవాళ్ళు.
మాకు అదే బిజినెస్, మా తాతయ్య గారి బిజినెస్ మెయిన్. మా డాడీ మూవీ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు అప్పట్లో. ఇంకా వచ్చేయి అది అనౌన్స్మెంట్ చేయండి, ఇది అనౌన్స్మెంట్ చేయండి అని వచ్చేయి. ఆయన లేక వదిలేసేవాళ్ళం. ఆయన పెరాలసిస్ వస్తే మాట్లాడలేరు, మనిషి ఉండేవాళ్ళు కానీ ఈ మాట వచ్చేది కాదు. మూతి చెయ్యి కాలు వంకర వెళ్ళిపోయినాయి. అప్పుడు నేను అమ్మ వచ్చిన డబ్బులు ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పేసి ఫోన్లో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేసేవాడిని. ఫోన్లో రికార్డింగ్ అంటే నేను వెళ్ళేవాడిని రిక్షాలో, 2-3 రోజులు రిక్షాలో మాట్లాడిన మా ఫ్రెండ్స్ నవ్వేవాళ్ళు. అమ్మ నీ అమ్మ వీళ్ళు చూస్తున్నారా నవ్వుతున్నారని బాధేసేది. చచ్చే అమ్మ ఇంత బతికిపోతే రిక్షాలో వెళ్తున్నామంటారా మై కట్టుకొని అనిపించేది లోపల. సరే ఇలా కాదు, మనం దీన్ని వదలకూడదు, బిజినెస్ బాగానే ఉంది, డబ్బులు బాగానే వస్తుంది దాని మీద అని చెప్పేసి మన వాయిస్ ఎలాగో బాగుంటుంది అని చెప్పేసి ఫోన్లో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేసి ఫోన్లో రికార్డింగ్ చేసి దాన్ని చిన్న మెమరీ కార్డులోకి వేసి అప్పట్లో క్యాసెట్లు, ఫస్ట్ క్యాసెట్లో రికార్డింగ్ అనమాట. తప్పొస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి రికార్డింగ్ చేసుకున్నాం. ఇప్పుడులాగా కట్ చెప్పి యాడ్ చేసుకోవడం, మొక్కలు మళ్ళీ ఎక్కడ తప్పొస్తే అక్కడ ఆఫీస్ మొదలెడతాం కాదు, పర్ఫెక్షన్ ఉండాలి. ఒకసారి తప్పొస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడాల్సి వచ్చేది. అలాగా మా షాప్ దగ్గర చిన్న రికార్డింగ్ స్టూడియో ఒకటి ఉంటే చలం అని అయింది, అందులో రికార్డింగ్ చేసేవాడిని మైక్ పట్టుకొని. ఒకే మ్యాటర్ పావుగంట మాట్లాడాల్సి వచ్చేది. అలా అయిపోయిన తర్వాత కంప్యూటర్ జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికే ఇంకా స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. ఫోన్లో రికార్డింగ్ చేసి మెమరీ కార్డులు వేసేవాడిని. మెమరీ కార్డు పెట్టి పంపించేవాడిని. మనిషి లేకుండా మాట వచ్చి అప్పుడు అందరికీ వింతనమాట, మనిషి ఉండేవాడు రిక్షాలోనూ మనిషి ఎవడలేడు మాట వచ్చేస్తుంది అంటారు అనిపించేది అందరికీ. అంటే మనకి చదువుకున్నాం, కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి మెమరీ కార్డు వేసి పంపేవాళ్ళం. సరే ఇంకా తర్వాత చిన్నగా మా ఫ్రెండ్ది అమృత సాయి కంప్యూటర్స్ అని ఒకటి ఉంది, దత్త అని. వాళ్ళ దగ్గర చిన్న సిస్టమ్, డబ్బులు ఇవ్వలేదు అప్పుడు మనకి బాగా డబ్బులు ఇవ్వకుండానే సిస్టమ్ తీసుకున్నారు. సిస్టమ్ కొన్నాళ్ళు పోయాక డబ్బులు ఇస్తానని 10,000లోనో 12,000లోనో కంప్యూటర్ కొనుక్కొని వాళ్ళు కూడా నాకు బాగా హెల్ప్ చేశారు. ఛానల్ డబ్బులు అడగలేదు. ఆ తర్వాత ఎప్పుడో ఇచ్చాను నేను. ఒక సిస్టమ్ ఇస్తే దాంట్లో చిన్న మైకోడ్ పెట్టుకొని ఇంట్లో రికార్డింగ్ స్టార్ట్ చేసి పెన్ డ్రైవ్ వేసి పంపడం స్టార్ట్ చేశాను. అక్కడ స్టార్ట్ అయింది నా వాయిస్ ఓవర్ జర్నీ అనమాట. నేను అక్కడి నుంచి నా వాయిస్ అందరికీ భలే ఉంది అనేవాళ్ళు. బాగుందా, ఎక్కడ చూసినా నీ వాయిస్ వినబడుతుంది. ఎన్ని మాడ్యూల్స్ చేయగలరన్నా? చాలా చేయగలుగుతాను నేను. ఒక ఆటోలో వెళ్ళేవాళ్ళు, ఒక ఆటో క్యాంపెయిన్కి మాస్ వాయిస్ ఉంటుంది కొంచెం, ఆ మాస్ వాయిస్ చేయగలను. టీవీ యాడ్కి కొంచెం క్లాస్గా మాట్లాడాలి, కమర్షియల్గా చేయగలుగుతాను. ఆ తర్వాత వెడ్డింగ్ ఇన్విటేషన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ప్రజెంట్. రీసెంట్గా గోదావరిలో ఫేమస్ అయింది, మీదని చాలా మంది తెలియదు. గోదావరి స్లాంగ్లో ఇన్విటేషన్స్ చేస్తున్నాండి. అండ్ అందరికీ నమస్కారం అండి, ఇంట్లో అందరూ బాగున్నారండి, మీలాంటి మంచి వాళ్ళు ఇప్పుడు చాలా బాగుంటారులేండి, మేము కూడా ఇక్కడ చాలా బాగున్నామండి అన్నట్టు మీకు విషయం చెప్పాలండి బాబా. మీకోసం ఓ పెళ్లి గౌరు ఎట్టుకొచ్చానండి. పెళ్లి గౌరు ఎవరదనుకుంటున్నారా? అదేనండి మన కామిరెడ్డి వాళ్ళు పెళ్లి సందరండి బాబా. మన కామిరెడ్డి సాయి, కామిరెడ్డి అనూష, అలా ఇంకా అది వెళ్తుంది. స్క్రిప్ట్ ఉంటే ఫాస్ట్ ఉంటుంది అనమాట. కామిరెడ్డి అనేది మా ఇంటి పేరు. టాలెంట్ కావాలన్నది, స్లాంగ్ అనుకుంటారు కానీ చాలా టాలెంట్ ఉండాలి. మెయిన్ నన్ను పైకి తీసుకొచ్చింది స్లాంగే. మా టీవీ ఆ షోస్లో కూడా నీ స్లాంగ్లోనే మాట్లాడు, గోదావరి స్లాంగ్ బాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి గోదావరి స్లాంగ్లో మాట్లాడించేవాళ్ళు. కేవలం నీకు గుర్తింపు తెచ్చింది నేను స్లాంగ్ అనుకుంటా. ఎందుకంటే ఒక షోలో చూశాను, ఈ యాంకర్ ఎవరైతే ఉన్నారో అనసూయ మేడం గారు. నమస్కారం అనసూయ గారు. ఫస్ట్ ఇంట్రో అది, ఫస్ట్ షాట్ అది. వెళ్ళగానే అన్నాను. అనసూయ కూడా చూసాను, సాయి గారు ఎలా ఉంటుంది, అలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు కనబడినా సాయి, గోదావరి సాయి బాగున్నావా అంటారు. అనసూయ బాగా మాట్లాడతారు. అక్కడ కూడా నేను గోదావరి స్లాంగే. సో ఆ స్లాంగే నాకు మంచి పేరు తీసుకొచ్చింది గోదావరిలో. అండ్ ఇన్విటేషన్స్ కూడా నాకు రెగ్యులర్గా ఎవ్రీ సీజన్ ఒక 20-30 ఇన్విటేషన్స్ చేస్తాను నేను. అలాగే నా వాయిస్ ఓవర్ జర్నీ స్టార్ట్ అయింది. అలాగే నేను చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా వాయిస్ ఇస్తాను. చాలా మందికి తెలియదు నేను వాయిస్ ఓవర్ చేస్తానని. ఓక్ స్టోర్ ఉంది చాలా చోట్ల, ఓక్ స్టోర్కి అన్ని వాయిస్లు నావే. బోయో మెన్స్ వార్డ్రోబ్ అని ఉంది, దానికి నేను చేస్తా. నెక్స్ట్ నా రాజమండ్రి అని రాజమండ్రి పేజ్, సిటీ పేజ్, దానికి నేను వాయిస్ ఓవర్ ఇస్తా. రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ, దానికి నేను పేజ్ ఇస్తా. కోనసీమ 143, దానికి నేను వాయిస్ ఓవర్ ఇస్తా. సో అది నా వాయిస్ అని ఎవరికి తెలియదు, చాలా మంది తెలియదు. ఒక్కసారి నేను ఓక్ స్టోర్కి చేసిన వాయిస్ నేను చేసి వినిపిస్తాను. అది చూస్తే చాలా మందికి ఐడియా వస్తుంది. నాకు స్క్రిప్ట్ పంపించేస్తారు డైరెక్ట్గా. ఇక్కడ నాకు స్క్రిప్ట్ ఉంది, ఓక్ స్టోర్ నుంచి వచ్చిన స్క్రిప్ట్, ఇది నేను చదువుతున్నాను. నేను రికార్డింగ్ ఎలా చేస్తాను. ఏంటి 3,000 రూపాయలు ఉండి ఈ ఆర్టికల్ 1,799 రూపాయలకి ఇచ్చేస్తున్నారా? అలాగే 2,500 ఉండి ఈ ఆర్టికల్ 1,399 రూపాయలకి ఇచ్చేస్తున్నారా? 2,000 ఉండి ఈ ఆర్టికల్ 899 రూపాయలకి ఇచ్చేస్తున్నారా? 1,000 రూపాయలు ఉండి ఈ ఆర్టికల్ 499 రూపాయలకి ఇచ్చేస్తున్నారా? అవునండి, మన ఓక్ స్టోర్స్లో 7 and 8 సైజెస్ వాళ్ళకి ఇప్పుడు ఎక్కడ ఇవ్వని ఆఫర్స్ మన ఓక్ స్టోర్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. త్వరగా ఈ ఆఫర్స్ని గ్రాప్ చేసుకోండి. ఈ ఆఫర్స్ రేపటి నుండి March 7th వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ ప్రతి ఓక్ స్టోర్లోనే ఉంటుంది. త్వరగా వెళ్ళి గ్రాప్ చేసుకోండి. అడ్రస్ కోసం మీరున్న ఏరియాని బట్టి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ఓక్ స్టోర్ అని కొడితే మీకు లొకేషన్ చూపిస్తుంది. ఇంకెందుకు లేటు, ఈ రీల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఓక్ స్టోర్ని విజిట్ చేసేయండి. ఇదనమాట. చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అలాగా స్క్రిప్ట్ పంపుతారు కదా, నేను చదవను.
చాలామంది చదువుకొని తడబడి చేస్తూ ఉంటారు. అంటే నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది. ఆ ఫ్లో వెళ్ళిపోద్ది. మనకు ఓవర్లుక్ అంటారు కదా, మన కంటితో చూడగానే ఓటంటే తెలిసిపోద్ది మనకి. తప్పు వస్తే అప్పుడు ఆపుతాను, అసలు ఒక్కసారి కూడా చదవను, డైరెక్ట్ స్క్రిప్ట్ ఓపెన్ చేస్తా, రికార్డింగ్ చేస్తా, మధ్యలో తప్పు వస్తే అప్పుడు ఆపుకుంటా. ఇప్పుడు ఒక్కసారి కూడా ఆపకుండా సింగిల్ టేక్లో చదివాను కదా, యాజ్ ఫస్ట్ టైం అయినా సరే నేను సిస్టమ్ ముందు అలాగే చదువుతాను. అదొక అలవాటు అనమాట యాజ్ ఏ వాయిస్. సో ఇదే మనకి గోదావరి స్లాంగ్లో మాట్లాడారు. ఒక టాపిక్ తీసుకుందాం, ఇదే మ్యాటరు. నేను నార్మల్గా ఫ్లో వెళ్ళిపోయింది కదా, గోదావరి స్లాంగ్లో మాట్లాడాను కదా. అండ్ 3,000 రూపాయలు ఉండే ఈ ఆర్టికల్ 1,799 రూపాయలకి ఇచ్చేస్తున్నారంట. అలాగే 2,500 రూపాయలు ఉండే ఆర్టికల్ 1,399 రూపాయలకి ఇచ్చేస్తున్నారంట. 2,000 ఉండే ఆర్టికల్ 899 రూపాయలకి ఇచ్చేస్తున్నారంటే మన ఓక్ స్టోర్ వాళ్ళు. సో ఇది గోదావరి స్లాంగ్. దీన్నే కొంచెం ప్రొఫెషనల్గా చెప్పాలనుకో బ్రో. ఇప్పుడు టీవీ ఛానల్స్లో ఈ స్క్రిప్ట్ సెట్ అవుద్ది, దానికి వేరే స్క్రిప్ట్ ఏదైనా తీసుకుందాం. నిన్న ఒక ఆటో క్యాంపెయిన్కి వచ్చింది, బేవరం టీవీఎస్ షోరూము. అది ఆటో క్యాంపెయిన్కి ఎలా చేస్తాం, టీవీకి ఎలా చేస్తాం చెప్తాను. ఆటో క్యాంపెయిన్కి వచ్చేసి ఈశ్వర టీవీఎస్ గణపవరం వారి ఉగాది మరియు రంజాన్ పండుగ ఆఫర్. ఈశ్వర టీవీఎస్ ద్విచక్ర వాహనంపై ఖచ్చితమైన ఆఫర్ పొందండి. ప్రతి వాహనంపై 5,000 రూపాయల ఆఫర్ పొందండి. ఇలా వస్తుంది. దీన్నే టీవీకి కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇంకొంచెం ప్రొఫెషనల్గా వాడాలంటే ఇది ఆటో క్యాంపెయిన్ చెప్పాను. ఇప్పుడు టీవీకి ఈశ్వర టీవీఎస్ గణపవరం వారి ఉగాది మరియు రంజాన్ పండుగ ఆఫర్. ఈశ్వర టీవీఎస్ ద్విచక్ర వాహనంపై ఖచ్చితమైన ఆఫర్ పొందండి. ప్రతి వాహనంపై 5,000 రూపాయల ఆఫర్ పొందండి. మరియు ఈ సదవకాశం కేవలం ఉగాది వరకు మాత్రమే. ఇలాగా మ్యాక్సిమం ఆటోకి టీవీకి కొంచెం దగ్గరగా ఉంటాయి, బట్ కొంచెం తేడా ఉంటుంది, కొంచెం చేంజ్ అవుతుంది. అట్లా ప్రొఫెషనల్ కానీ ఆటో క్యాంపెయిన్స్ కానీ గోదావరి స్లాంగ్ కానీ నార్మల్గా మాట్లాడడం కానీ, కొంచెం రొమాంటిక్గా మాట్లాడాలన్న రొమాంటిక్ వాయిస్ ఓవర్స్ కానీ, హర్రర్ వాయిస్ ఓవర్స్ కానీ ఏదైనా ఐ కెన్ డూ అనమాట. అలా స్టార్ట్ అయ్యింది. మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది అనమాట ఈ కంచు కంఠం మనకి. ఆ రోజు ఆ ప్రొఫెషన్ చిన్నగా చూడగలిగితే మీరు ఈ రోజు అంతే కదా. అక్కడ నేను మా ఫ్రెండ్స్ ఏదో అనుకుంటున్నారు అని అక్కడ వదిలేసి ఉంటుంటే కనుక ఈరోజు మళ్ళీ వాయిస్ ఓవర్కి వచ్చేవాడిని కాదు. నాకు మ్యాక్సిమం చాలా వరకు ఇన్కమ్ వాయిస్ ఓవర్స్ మీద ఎక్కువ వస్తుంటుంది. వాయిస్ ఓవర్స్. సరే, నేను ఒక చిన్న విషయం తెలుసుకోవాలనుకుంటున్నా. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే చాలా మందికి యంగర్ జనరేషన్ మా అందరికి ఏం తెలుసు అంటే ఏదైనా ఒక దాన్ని ప్రమోట్ చేసి సింపుల్ గా 5,000 10K అలా తీసుకొని మీరు హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నా. దీని వెనకాల బ్యాక్ స్టోరీ ఏదైనా ఉంటుందా? మీకు కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయా? ఒకటి భయ్యా, ఎవరికి ఊరికే రాదు డబ్బు, ఎవరి కష్టమైనా ఉంటుంది. ఒకటి వీళ్ళు కష్టం ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి నలుగురు మధ్యలో నుంచొని యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీడియో తీయాలి. ఒక మనిషి మనం చూస్తున్నప్పుడు ఇలా తీయాలంటే ఎంత కష్టమో తెలుసా? మనం ఇంట్లో కూర్చొని అలా సెల్ఫీ వీడియో తీసుకోవడం చాలా ఈజీ. 10 మంది ఉన్న చోట వెళ్ళి వాళ్ళని కాకుండా అక్కడ ఉన్న వేరే సబ్జెక్ట్నో వేరే ప్రోడక్ట్నో మనం వీడియో తీయాలంటే ఎంత షై ఉంటుందో తెలుసా? ఒరే మనం ఇప్పుడు కెమెరా ఆన్ చేసి ఇలా రికార్డ్ చేస్తాడు, ఏమనుకుంటాడ్రా, ఏంట్రా ఇది అన్న ఫీలింగ్ వస్తుంది. అది చాలా కష్టమైంది. అది దాటగలిగితేనే ఇన్ఫ్లుయెన్సర్ సక్సెస్ అవుతాడు. 10 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, ఆడేమనుకుంటా మనం ఇప్పుడు ఏదో నాకు ఆ పేర్లు గుర్తులేవు. నీకు టార్గెట్ పెట్ట కన్ను అయితే నీకు పెట్ట కన్నే కనిపించాలి. పెట్ట చుట్టూ ఉన్న చెట్టు కనిపించకూడదు. నువ్వు ఒక పెట్ట కన్నును కొట్టాలి, నీకు ఆ కన్నే టార్గెట్. నువ్వు ప్రొడక్ట్ని వీడియో తీయాలి, నీకు ఆ ప్రొడక్ట్ ఒకటే కనపడాలి. చుట్టూ ప్రపంచం అంతా శూన్యంలో ఉండాలి. నాకు ఎవడేమనుకుని అనవసరం, నాకు ఆ ప్రొడక్ట్ ముఖ్యం. నేను ఆ ప్రొడక్ట్ని ప్రమోట్ చేయాలి. ఆ ప్రొడక్ట్ని వీడియో తీసుకో, లేదా ఒక షోరూమ్ని తీయాలి, ఆ షోరూమ్ వరకే చూడు. చుట్టూ ఎవడేమనుకో మనకెందుకు? అది దాటగలిగితేనే ఇన్ఫ్లుయెన్సర్ సక్సెస్ అవుతారు. యాజ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ అది చాలా కష్టమైన థింగ్. అక్కడ వీడియో తీసుకుంటారు, అక్కడితో అయిపోదు, ఇంటికి రావాలి. ఈ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఆన్ స్క్రీన్ కనిపిస్తారు కదా, ఆన్ స్క్రీన్ కనిపించి డబ్బులు దొబ్బేస్తారు అనుకుంటారు. అలా కాదు, వచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలి, ఆ వీడియోకి తగ్గట్టు వాయిస్ ఓవర్ ఇవ్వాలి, దాన్ని ఎక్స్పోర్ట్ ఇచ్చి అప్పుడు అప్లోడ్కి వెళ్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మల్టిపుల్ టాస్కింగ్. వీడియో తీయడం ఆడే, వీడియో ఎడిటింగ్ ఆడే, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఆడే, దానికి స్క్రిప్ట్ రాసుకునేది ఆడే, దాన్ని మళ్ళీ ఈ మధ్యన ఎడిటింగ్లో కొత్త రకాలు వచ్చింది. సక్ అని పడాలి. క్లయింట్స్కి నచ్చట్లా, నార్మల్గా ఫ్లో వెళ్ళిపోతుండే. ఆ సక్ పడడం కోసం లేనిపోని యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేయాలి. కొన్ని యాప్స్ అయితే VPN ఆఫ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి, VPN ఆన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా ఇన్స్టాల్ చేసుకొని లేనిపోని కొత్త ఎడిటింగ్లన్నీ నేర్చుకోవాలి యూట్యూబ్లో చూసి. ఇంత ప్రాసెస్ ఉంటుంది, ఇంత కష్టపడితే. ఇప్పుడు ఇదివరకు ఎడిటింగ్ అంటే ఎవరు చేసేవాళ్ళు? ఎడిటర్లు చేసేవాళ్ళు. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నీ చేయాలి, వీడియో తీయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, స్క్రిప్ట్ రాయాలి, ఎడిటింగ్ చేయాలి, పోస్ట్ చేయాలి. వీటిలన్నింటికి కలిపి తీసుకునేది డబ్బు ఒకదానికే కాదు, ఆడేదో ఆడ అకౌంట్లో పెట్టేసినందుకు కాదు. అలా అయితే చాలా తక్కువ తీసుకుంటారు కొంతమంది. వీడియో మేము డైరెక్ట్ ఇచ్చేస్తాం పోస్ట్ చేసిందంటే కొంతమంది తక్కువ తీసుకుంటాం. వెళ్ళి దాన్ని వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయాలి. కాబట్టి కొంచెం వర్త్
ఆ మనీ వర్త్, వాళ్ళు పడే కష్టానికి అది వర్త్. మరి దానికి వాళ్ళకున్న ఫాలోవర్షిప్కి ఎవరు ఇస్తారు డబ్బులు? ఊరికే ఇప్పుడు అవతల ఇష్టపడి చేయించుకుంటాడు, ఆ వీడియో పెట్టడం వల్ల వాడికి ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకు నేను చేసిన షోరూమ్ ఒకటి స్టార్టింగ్లో 2 lakhs per day వాళ్ళ టార్గెట్. నేను వీడియో చేశాను, ప్రమోట్ చేశాను, 2 lakhs టార్గెట్ 6 lakhsకి వెళ్ళిందంట. సింగిల్ డేలో 6 lakhs సేల్ అయింది. పేరు బ్రాండ్ అది చెప్పకూడదు కూడా, మంచి బ్రాండ్, పెద్ద బ్రాండ్. 2 lakhs టార్గెట్ 6 lakhs సేల్ అయిందంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఆలోచించండి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్స్కి అంత పవర్ ఉంది. ఫ్యూచర్ అంతా ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్తారు. 1-2-3 సంవత్సరాలు ఎక్కడి వరకు ఉంటుందో తెలియదు, కానీ 1-2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు సోషల్ మీడియానే లేదు, ఇన్ఫ్లుయెన్సర్సే. చిన్నోడవనే, పెద్దోడవనే, 10 ఏళ్ళు ఉన్నాయి, 20 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళు ఉన్నాయి, 100 ఏళ్ళు ఉన్నాయి, ఏ లేదు ఇన్ఫ్లుయెన్సర్సే. నీకు చిన్నపిల్లలు, మా బుడ్డదానికి నిన్నగాక మొన్న నేను ఛానల్ పెట్టాను, కాన్వికాస్ వరల్డ్. చాలామంది అనుకుంటారు ఎందుకు పిల్లలకి ఛానల్ అంటారు. నువ్వు పెట్టగలిగితే మీ పిల్లలకు కూడా పెట్టి, తప్పే ఉంది అందులో. మీ పిల్లలకు కూడా పెట్టండి, ఎంకరేజ్ చేయండి. అదేం బూత్ పని కాదు కదా. మీ పిల్లలకు పెట్టి ఎంకరేజ్ చేయండి, వెనకాల సపోర్ట్ ఇవ్వండి. నేను మా బుడ్డది పెద్ద అయినా సరే నీ ఇష్టం వచ్చింది చేయమ్మా, నీకు నచ్చింది, నేను సపోర్ట్ ఉంటానని చెప్పేసి వెనకాల సపోర్ట్ ఇస్తాను. మా బుడ్డదానికి ఇప్పుడు 10 months ఏజ్, రేపు 11 months, 1 monthలో బర్త్డే ఉంది. సో ఆ వర్క్ అంతా కూడా, ఆ ఛానల్ వర్క్ అంతా అనుష చూసుకుంటుంది. నేను జస్ట్ వీడియో రికార్డ్ చేసి ఇచ్చేయడం వరకు, దాని ఎడిటింగ్ కానీ అప్లోడ్స్ కానీ అన్నీ కూడా తను చేసుకుంటే. తమ్నైల్స్ నేను బయట డిజైన్ చేపిస్తాను. మెయిన్ యూట్యూబ్లో వచ్చేసరికి తమ్నైల్ క్యాచీగా ఉండాలి. క్యాచీగా లేకపోతే వీడియో చూడరు. సో క్యాచీగా ఉండడం కోసం నేను మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు కదా, వాళ్ళు తమ్నైల్ కూడా డిజైన్ నేర్చుకుంటారు కొంతమంది. అది ఇంకా కష్టం. బయట ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కొంతమంది, ఎందుకులే మనం 200-300 ఉంటే మనకే వస్తాయి కదని తమ్నైల్ కూడా వాళ్ళే డిజైన్ చేసుకుంటారు. ఎంత కష్టం ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నావు బ్రో, నీకేమైనా ఊరికనే చేస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు నువ్వు నా కోసం ఇంటర్వ్యూకి వచ్చావు, నేను 2 కెమెరాలు పెట్టుకొచ్చావు, నువ్వు అక్కడి నుంచి జర్నీ చేసి వచ్చావు, కెమెరాలకి ఎంత ఇవ్వాలి, స్టూడియోకి ఎంత ఇవ్వాలి, లైట్లకి ఎంత ఇవ్వాలి, నీ జర్నీకి నువ్వెంత చేసుకోవాలి, నీకు ఒక రోజు పోయింది ఇక్కడికి రావడం వల్ల, నీ సింగిల్ డేకి నువ్వెంత ఛార్జ్ చేసుకోవాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నువ్వు నా వీడియో పెడితే వెళ్తుందో లేదో తెలియదు, దీని మీద డబ్బు వస్తుందో లేదో తెలియదు, దీని మీద సంపాదించుకోగలవో లేదో తెలియదు. ఈ వీడియో పెట్టిన తర్వాత, ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత లాసే కదా. లాస్ అయినా పర్లేదు, రేపు పొద్దున్న ఇంకొక వీడియో సక్సెస్ అయితే మనకు డబ్బు వస్తుందని ఆశతో ప్యాషన్తో వర్క్ చేస్తున్నాం, అంతే కదా. అంతే తప్ప ప్యాషన్ ఉండాలి, దాంతోపాటు డబ్బు సంపాదించాలని మోటో ఉండాలి. ఎవరికి ఎంత ప్యాషన్ ఉన్నా, అబ్బాయి నాకు ప్యాషన్ ఉందండి మీరు నాకు డబ్బులు ఇవ్వకుండా అంటే, మనం కష్టపడేది డబ్బు కోసం. డబ్బు లేకపోతే ఎలా బతుకుతాం మనం? ప్యాషన్తో పాటు డబ్బు సంపాదించుకోవాలని ఇది ఉండాలి, డబ్బు సంపాదించుకోవాలి. అదే అనమాట. ప్యాషన్తో సంపాదించుకోవడం వేరు, నార్మల్గా సంపాదించుకోవడం వేరు. ఇష్టమైన కూర ఉందనుకో ఇంత అన్నం తింటాం, ఇష్టం లేని కూర అంటే ఇంతే తింటాం. అదే తిన్నారన్న అలాగా బోల్డ్ సార్లు తింటాను నేను. ఇంట్లో వెజ్ కర్రీ ఉండదు, పెద్ద తినం మనం. నాకు నచ్చని కూర వండితే. నాన్ వెజ్ చికెన్ అయితే కొంచెం గట్టిగా కొడతాం, కామన్ కదా అది. సరే, మీరు అన్నారు కదా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని వెళ్తారని. ప్రపంచానికి సోషల్ మీడియానే, అదే సోషల్ మీడియానైనా సరే మీకు ఇబ్బందికరంగా మారదంటారా? ఎందుకు మారుతుంది? సపోర్ట్ చేసుకుంటూ. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేయగలిగిన ప్రతిదీ జనరేట్ చేస్తుంది. మనిషిలా మారలేదు కదా. అనేది దాన్ని ఎలా వాడుకోవాలి ఇన్ఫ్లుయెన్సర్ తెలుసు. మనిషిలా మారలేదు కదా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతే. ఒక మనిషి వచ్చి ఇప్పుడు రోబో సినిమాలో చూపించినట్టు రోబోట్లో వచ్చి చేసేస్తుంది చేయలేదు కదా. దాన్ని వాడుకొని, కానీ చాలా హెల్ప్ అవుద్ది. ఒక ఎడిటింగ్ కానీ, ఒక తమ్నైల్ డిజైనింగ్ కానీ, ఒక తెలుగు టైపింగ్. చాలామందికి తెలుగు టైపింగ్ రాదు. తెలుగు టైపింగ్ విషయంలో చాలా ఇబ్బంది పడతారు. ఆ ఫాంట్లు దొరికి సావు. అక్కడ కష్టపడి 4-5 యాప్లు ఇన్స్టాల్ చేసి తమ్నైల్ డిజైన్ చేస్తారు ఆ తెలుగు ఫాంట్ల గురించి. అలాంటి వాటికి కానీ బాగా యూజ్ అవుద్ది. ఏఐని యూజ్ చేసుకోవాలని తెలివితేటలు ఇన్ఫ్లుయెన్సర్స్కి వచ్చి వీళ్ళు యూజ్ చేసుకోవాలి తప్ప ఇన్ఫ్లుయెన్సర్స్ కొట్టదు కానీ వస్తుంది. నేను అందుకే ఎక్కువ టైం చెప్పాల, 2-3-4 సంవత్సరాలు అన్న. డెవలప్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం, మామూలుగా ఏదో పని చేసుకుంటాం మళ్ళీ. నిజంగా అలాంటిది వచ్చింది అనుకో, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఉందబ్బా, నేను చెప్తున్నాను, ఇచ్చిన వాయిస్ ఓవర్కి మామూలు నేను ఇచ్చిన వాయిస్ ఓవర్కి చాలా తేడా ఉంటుంది, తెలిసిపోతుంది. వాయిస్ ఓవర్ ఏదో పాఠం చదువుతున్నట్టు ఉంటుంది. కానీ దాన్ని బీట్అవుట్ చేసి మన మనిషిలాగా వాయిస్ ఓవర్ ఇవ్వగలిగింది అనుకో, మాలాంటి వాయిస్ ఓవర్లు అందరం ముసుగు కూర్చోవాలి, మాకు పని ఉన్నది. అలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ని కూడా దెబ్బేసింది అనుకో, చెప్పలేం. ఒక 2-3 years 4 years వరకు మాత్రం ఎక్స్ట్రాడినరీ చూసుకోకలేదు. కొత్త టెక్నాలజీ ఏదైనా రావాలి ఇంకా. సరే అన్న, మీరు తెల్లారి లెగిస్తే జనాలు ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తారు కదా. జనాలు ఎక్కువ మనుషులతో ఉండడానికి ట్రై చేస్తారు. బయట వేరు బిజినెసెస్ ఉన్నా సరే, మీరు ఎక్కువగా ట్రావెల్ చేసిన తర్వాత అసలు ఏం తెలుసుకున్నారు? ట్రావెల్ చేసిన తర్వాత భయ్యా, అంటే నేను ఎక్కడికి లాంగ్స్కి వెళ్ళలేదు. నా ఉద్దేశం ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ లేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇప్పుడు ఏదో ఒక బిజినెస్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఎక్కువ మంది మనుషులను చూడడం అవుతుంది కదా మీ లైఫ్లో. సో వాట్ యూ లెర్న్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్? జనాల్లోంచి మీరు ఏం తెలుసుకున్నారు? ఏదైనా ఒక నిజం మాట్లాడాలంటే భయ్యా, ఫ్రెండ్స్ అంటారు కదా చాలామంది. నాకు ఆ ఫ్రెండ్స్ ఉన్నాడు, ఈ ఫ్రెండ్స్ ఉన్నాడు, ఆడు నాకు అప్పుడు ఉపయోగపడ్డాడు, ఆడికి ఉపయోగపడాలి. లేకపోతే నువ్వు నాతో డైలీ మాట్లాడితేనే నా ఫ్రెండ్, నువ్వు నాతో మాట్లాడట్లేదు, ఇవన్నీ వేస్ట్.
మనకి మన అవసరం, మన బ్యాడ్ టైంలో మనతో ఎవడుంటాడో ఆడే మనకి నిజమైన స్నేహితుడు, సన్నిహితుడు. మన బ్యాడ్ టైంలో మన పక్కన లేనోడు ఇంక పట్టించుకోక్కర్లేదు దాన్ని. మన బ్యాడ్ టైంలో మనకి సాయం చేసినోడు, సాయం అంటే డబ్బు పరంగా చేయక్కర్లేదు, మాట పరంగా వెళ్తూ ఉంటాం భయ్యా. ప్రతి మనిషి స్వార్థపరుడే. ప్రతి మనిషి ఏ పని చేసినా, ఇంతమంది మనుషులతో తిరుగుతున్నారు, ఏం నేర్చుకున్నావు ఉన్నా కదా, ప్రతి మనిషి స్వార్థపరుడు. నువ్వు వచ్చావు, వీడియో తీసుకున్నావు, ఏదో ఉపయోగపడద్ది, కొత్త ఛానల్లో పెట్టుకున్నాం, అన్నాన్ని పెట్టుకుందాం, సాయనతో మాట్లాడితే కొంచెం బాగా మాట్లాడుతుంది కదా, నీ స్వార్థం నీది. నా స్వార్థం చెప్పనా, నన్ను ఎవడో ఇప్పుడు దాకా ఇంటర్వ్యూ చేయలేదు, ఈ అమ్మ ఇంటర్వ్యూ చేస్తాను అన్నాడు. మనం ఇంటర్వ్యూకి వెళ్ళే స్టేజ్కి వచ్చామంటే మనం ఏదో కొంచెం సక్సెస్ అయినట్టే కదా. నీ ఇంటర్వ్యూలో నాకు బెనిఫిట్ ఉండొచ్చు, నీకు బెనిఫిట్ ఉండొచ్చు, మ్యూచువల్ బెనిఫిట్. సో ప్రతి మనిషి స్వార్థపరుడు. ఇప్పుడు ప్రమోషన్స్కి పిలుస్తారు, వాళ్ళు ఏమో మనకు ఊరికే డబ్బులు ఇస్తారా, వాళ్ళ స్వార్థం వాళ్ళదే, మళ్ళీ ప్రమోట్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి. సో ప్రతి మనిషి ఉండాలి అది. స్వార్థం ఉంటేనే మనిషాడు, స్వార్థం లేనివాడు మనిషి ఎక్కడ అవుతాడు? ప్రతి మనిషికి ఉంటుంది స్వార్థం. సో నేను తెలుసుకుంది అయితే అది, ప్రతి మనిషి అవసరానికి ఎదుటోడి మీద ఆధారపడాలి. మన అవసరానికి ఎదుటోడి మీద కన్ఫర్మ్గా ఆధారపడాలి. నా అవసరమైనా సరే నేను అవడగడ మీద ఆధారపడాలి, తప్పదు కదా. అదనమాట. నాకు ఎవరైనా డబ్బులు రావాలనుకో, ప్రమోషన్స్ మీద నేను ఆధారపడతాను, నాకు ఆ డబ్బు ఎత్తున్నాడు, ఆడికి నేను ప్రమోట్ చేసి పెడుతున్నాను, అంతే, అంతకుమించి ఏం లేదు. ప్రతి మనిషి కొంచెం స్వార్థం ఉంటుంది భయ్య, అందరిలోనూ ఉంటుంది, అంతే. ఈరోజు మీరు ఎంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు కదా, సో దీని వెనకాల మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏదైనా ఉందా? తప్పకుండా 100%. నా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఎలాగంత హ్యాపీగా ఉంటాను. ఒకటి భయ్య, పెళ్ళి అయిన తర్వాత ఎందుకు ఈ వీడియోలు, సోషల్ మీడియా మనకు అవసరమా అంటారు ఫీమేల్స్, వెనకాల వైఫ్. మా ఆవిడ ఎప్పుడు నన్ను అలా అనలా. ఇప్పుడు వేరే అమ్మాయిలతో డ్యాన్స్ చేసినా ఏం చేసినా కొంతమంది ఫీల్ అవుతారు. అంటే ఫస్ట్లో కొంచెం ఫీల్ అయ్యేది. కవర్ సాంగ్స్ చేసేవాళ్ళం అప్పట్లో. మన గురించి తెలిసిన తర్వాత వాళ్ళు ఇంకేం మాట్లాడరు. సో అది అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. తను ఏమంటుందంటే, చేయండి, డ్యాన్సులు చేయండి, ఛానల్ స్లోగా. నేను ఎప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను, గ్రోత్ పడిపోయింది, రీచ్ రావట్లేదే, ఫాలోవర్స్ రావట్లేదే అంటే, కొత్త కంటెంట్ చేయండి, డ్యాన్సులు చేయండి. మొన్న ఉషా స్వీటీతో డ్యాన్స్ చూసావు కదా, దానికి కూడా నన్ను తను క్వశ్చన్ చేయాలి. స్వీటీ నన్ను అన్నయ్య అంటది యాక్చువల్గా, తనకు కూడా నన్ను క్వశ్చన్ చేయాలి. మేమిద్దరం కలిసి కవర్ సాంగ్స్ చేద్దాం అనుకుంటున్నాం, స్వీటీ నేను సరదాగా సాంగ్స్ అన్నయ్య ఇలా చేద్దామని. దానికి కూడా తను నో చెప్పదు. సో అండర్స్టాండింగ్, తను నాకు అంత సపోర్టివ్గా ఉండదు. మీరు ఏం చేస్తారో చేయండి, మీకు వచ్చిన ఫీల్డ్, మీకు నచ్చిన ఫీల్డ్. అంటే తను హ్యాపీ, తన వరకు నేను హ్యాపీగా చూసుకుంటాను, తనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. అలాంటప్పుడు మనం ఎందుకు ఇది చేస్తే ఎందుకు సపోర్ట్ చేయరు? 100% సపోర్ట్ చేస్తాను. నేను ఏం చేసినా కాదు అంత. అలాంటి తప్పు చేస్తే ఒప్పుకునే రకమేం కాదు, తాడు తీసేస్తుంది. కానీ నేను ఏం చేసినా కానీ నో చెప్పదు. మీరు ఏది చేస్తారో చేయండి, మీకు నచ్చింది చేయండి, మీకు నచ్చిన ఫీల్డ్లో ఉండండి అంటది. అంత సపోర్టివ్గా ఉంటుంది. ఇంత టాపిక్లో కూడా నేను ఒక ఎమోషన్తో మీతో మాట్లాడాలనుకుంటున్నా. ఎమోషన్ ఏంటంటే, మీకు బేబీ గర్ల్ ఉన్నారు కదా, సో ఆఫ్టర్ మీకు ఏదన్నా ఇప్పుడు లైఫ్ లో ఏదైనా బేబీ గర్ల్ అనగానే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి చూడు కాదు. అంత అటాచ్మెంట్ అనమాట. అంటే ఇప్పటికి దానికి ఇంకా తెలియట్లేదు. దానికి 11 months కదా డాడీ అని నా దగ్గరికి రావడం. నేను ఇంకా అది ఎంజాయ్ చేయలేదు. ఒక కూతురు ప్రేమని కరెక్ట్గా ఎంజాయ్ చేయాలంటే ఒక 1 year రావాలి, ఇంకొక 1 month తెలిసిపోతుంది దానికి. డాడీ అంటే నేను బయట నుంచి ఇప్పుడు వస్తుంది, నేను రాగానే ఇక్కడ మొదలెడుతుంది పాక్కొని అక్కడ దాకా వస్తుంది, డోర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేది పాక్కుంటా. బట్ దానికి ఇంకొంచెం తెలియాలి, ఆ ప్రేమ నాకు ఇంకొంచెం అటాచ్మెంట్ పెరగాలంటే ఒక 2 months 3 months అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ అనమాట. కానీ బాగుంటుంది ఆ ఫీల్. బేబీ గర్ల్ అమ్మాయి అనేది అందరం అబ్బాయి అనుకున్నాం, షాక్ అయిపోయాం పుట్టగానే. అబ్బాయి అని కన్ఫర్మ్ చేసేసుకున్నాం, ఎందుకంటే మూమెంట్స్ బాగుండేది, కుదిరుండేది కదా లోపల, అసలు కదులుతానే ఉండేది ఎప్పుడు పొట్టలో ఉన్నప్పుడు. నేను పాట పాడినప్పుడు అయితే బేభత్సంగా కదిలేదు. సరే బయట నుంచి పాట పాడుతూ ఉంటాను, లేదంటే రికార్డింగ్స్ అలవాటు నాకు. ఎందుకంటే తను ఇక్కడే ఉంటుంది, బెడ్ మీద పడుకుని ఉంటే నా పక్కన నా స్టూడియో ఉంటుంది, నేను ఇక్కడ రికార్డింగ్స్ చేస్తూ ఉంటే తను అనుష పక్కనే ఉంటుంది. ఫ్యాన్ వేసి అన్నీ ఆపేస్తే సైలెంట్గా ఉంటుంది రూమ్ అంతా. మరి లోపల ఉన్నప్పుడు ఎన్నదో ఏదో తెలియదు, కానీ ఎక్కువ వింటూ ఉంటారంటారు కదా పిల్లలు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా నేను ఏదైనా రికార్డింగ్ స్టార్ట్ చేయగానే నవ్వుతుంది. స్టార్ట్ చేయడం బాబు నవ్వేసుకుంటుంది. నేను నా యూట్యూబ్ కాన్వికాస్ వరల్డ్ అని పెట్టాను మా బుడ్డదాని ఛానల్, దాంట్లో కూడా అదే ఇంట్రో ఇచ్చినప్పుడు నవ్వుతుంది, ఒక స్మైల్ ఇస్తుంది అనమాట. మరి దానికి అది ఎలా అలవాటు అయిందో తెలియదు. మేము నా వాయిస్కి మాత్రం బాగా రియాక్ట్ అవుతుంది. నేను ఇదివరకు అయితే నేను పాట పాడితే పడుకునేది ఫస్ట్లో, ఒక 3 months 4 months బేబీ అప్పుడు. ఇప్పుడు కొంచెం అల్లరి అలవాటు అయిపోయి వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటుంది. బట్ ఒక 1 or 2 months ఉంటే ఇంకా అటాచ్మెంట్ బాగా పెరుగుద్ది. ఆబ్వియస్లీ అమ్మాయి పుట్టిందంటే మనం అదృష్టవంతులం కాబట్టి అమ్మాయి పుడుద్ది. చెప్పాను కదా, మనం ఎక్కడికి వెళ్ళినా దరిద్రమే అదృష్టం లేదని. ఇది వచ్చాక మళ్ళీ అదృష్టం స్టార్ట్ అవ్వాలేమో. ఇది వచ్చింది కాబట్టి అదృష్టం వస్తుందేమో చూడాలి. కాన్విక దాని పేరు, కాన్విక శ్రీ స్కందాంశి దాని నేమ్, పొడదాని పేరు. చాలామంది తెలుసు, గతంలో సాయి గారు ఫీమేల్ వాయిస్లో మాట్లాడి ప్రాంక్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. బాగా వెళ్ళింది వీడియో. అది కర్మ ఏంటంటే ఆ వీడియో నా దాంట్లో 1.8 million వెళ్ళింది. ఇంకొకటి ఎవడో పేజోడు, ఆడికప్పుడు ఫాలోవర్స్ కూడా లేరు పాపం.
1500 ఉండాలి. 9M 10M వెళ్ళిపోయింది దాంట్లో. దెబ్బకి ఫాలోవర్స్ కూడా 10K రీచ్ అయిపోయారు. నేను దీని కింద కామెంట్ చేశా, తమ్ముడు వాడుకుంటే వాడుకున్నారా, వీడియో క్రెడిట్స్ నా పేరు పెట్టచ్చు కదా. నాడు రిప్లై కూడా ఇవ్వలేదు కనీసం. అలా ఉంటుంది అనమాట సోషల్ మీడియాలో. మనం పెట్టి ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చేస్తాం, మన దాంట్లో క్లిక్ అవుద్ది, ఆడ దాంట్లో క్లిక్ అవుద్ది. ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బులు ఏం రావు బ్రో, కానీ ఏంటంటే ఒక ఫేమ్ వస్తుంది మంచిగా, దాని మీద ప్రమోషన్స్ బాగా వస్తాయి. సరే ఆ ఫేమ్ ఆ 10 million అయితే మనకు వస్తే బాగుంది కదా, రాలేదు. సరే, ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడాలి. అదే వాయిస్ లో ఏదైనా సాంగ్ పాడడానికి ట్రై చేస్తారా? ఫీమేల్ వాయిస్. ఫీమేల్ వాయిస్ లో. సరే ట్రై చేస్తాం తప్పకుండా. బాగా ఇష్టమైంది అమ్మ అమ్మ సాంగ్ ఫ్రమ్ రఘువరన్ బీటెక్. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, విడలేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమే నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. చాలు. సూపర్ టాలెంట్ అని స్టార్టింగ్ లో మీరు అడిగారు కదా నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారని. సేమ్ ఈ టాలెంట్ అందరికీ చూపించాలని ఉద్దేశంతోనే. సో గొంతు డ్రై అవడం వల్ల ప్రాక్టీస్ లే కొంచెం, ఇంకా లేదంటే అంటే కూర్చొని పాడకూడదు, నుంచొని పాడాలి. ఇప్పుడు నుంచొని పాడితే ఇంకా బాగా వస్తుంది. సరే అన్న, చాలా విషయాలు మీ నుండి మేము తెలుసుకున్నాం, ఆడియన్స్ కూడా చాలా విషయాలు తెలుసుకున్నారు. మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే కేవలం ఒక విషయం మాతో మాట్లాడారు, ప్రతిరోజు ఆపకుండా కష్టపడ్డారు టిల్ నౌ. సో ఫ్యూచర్లో జనరేషన్ కూడా ఆపకుండా కష్టపడితే ఒకరోజు సక్సెస్ అంటూ వస్తుందని మేము ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇంకొక విషయం లాస్ట్లో అందరికీ చెప్పేది, బెట్టింగ్ యాప్స్ వల్ల, బెట్టింగ్స్ వల్ల, పబ్జీ లాంటి గేమ్స్ వల్ల చాలామంది యూత్ పాడైపోతున్నారు. ఇప్పుడు మనం పల్లెటూరులో చూసుకుంటే ఇదివరకు ముసలోళ్ళు కూర్చునేవాళ్ళు భయ్య, రావి చెట్టు కిందో లేదంటే ఎక్కడో అరుగు మీదో దెబ్బల మీద అరుగుపోయేదాకా కూర్చుంటారు వాళ్ళు. ఇప్పుడు కుర్రోళ్ళు కూర్చుంటున్నారు. ఎందుకు కూర్చుంటున్నారు మీరు అలా ఖాళీగా? ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి, ఒక కూలి పనో, నాలి పనో, ఒక మెకానిక్ పనో. ఈరోజు మెకానిక్ షెడ్ పెట్టినోడు రేపు పొద్దున్న పెద్ద గ్యారేజ్ పెట్టచ్చేమో, ఎవరికి తెలుసు. దేన్ని చులకనగా చూడొద్దు. కుర్రోళ్ళు అలా కూర్చుంటుంటే నేను వెళ్తా ఉంటే రోడ్డు మీద చాలామంది యూత్ పల్లెటూరులో ఫోన్లో పబ్జీలు ఆడుకుంటాం, లేదంటే ఫోన్లో ఇన్స్టాగ్రామ్లు చూసుకుంటా కూర్చోవడం చూడొచ్చు. దానికంటూ టైం కేటాయించుకోండి. కానీ టైం అంతా వేస్ట్ చేసి పొద్దునుంచి సాయంత్రం దాకా పబ్జీలు, ప్యాకాట్లో, లేదంటే బెట్టింగ్ యాప్లో, ఇప్పుడు IPL సీజన్ నడుస్తుంది, దాని మీద బెట్టింగ్లో కూర్చొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఖాళీగా కూర్చోవద్దు, ఏదో ఒక పని చేయండి. ఏదో ఒక పని అంటే అమ్మాయిలకు సైడ్ కొట్టడం అలాంటివి కాదు, అది మెకానిక్ పనైనా మెకానిజం నేర్చుకోండి, బైక్ మెకానిక్ షీట్ పెట్టుకోండి, పెద్ద గ్యారేజ్ పెట్టుకోండి, కార్ మెకానిక్ నేర్చుకోండి. ఎనీథింగ్ యూ వాంట్. చిన్న బిజినెస్ని పెద్దగా ప్రమోట్ చేసుకునే క్యాపబిలిటీ ఒక మనిషికి ఉంది. అది మైండ్ సెట్ మార్చుకొని దానికి తగ్గట్టుగా మనం మౌల్డ్ చేసుకొని, ఈరోజు మనకున్న మంచి ప్లాట్ఫామ్ సోషల్ మీడియా, దాన్ని యూజ్ చేసుకొని మన బిజినెస్ని ఎలా ఒక మిషన్ కొట్లో పని చేయాలనుకుందాం భయ్యా. నేను చిన్నప్పుడు మిషన్ కొట్లో పనిచేశాను భయ్యా, కాజాలు కుట్టేవాడిని. వేసవకాలం సెలవుల్లో ఖాళీ ఉంటే ఇష్టం లేక వెల్డింగ్ షాప్లో పనిచేసా. వెల్డింగ్ చేయడానికి మా మాయల షాపు, ఆ వెల్డింగ్ షాప్లో పనిచేసి రోజుకు వచ్చిన ఎంతో కొంత సాయంత్రం డబ్బులు ఇచ్చేవాళ్ళు, అట్లా ఇంట్లో ఇచ్చేసేవాడిని. అలాగే ఇంకా చాలా చోట్ల పనిచేసా, కిరాణా కొట్లో పనిచేసా. మీరందరూ ఏదో ఒక పని చేయండి. రేపొద్దున్నది ఏమవుద్దంటే దాన్ని బిగ్ రేంజ్లో ఎలా చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని మీరు సోషల్ మీడియా యూజ్ చేసుకొని మీ బిజినెస్ని మీరు ప్రమోట్ చేసుకుంటే మీరు సక్సెస్ చూస్తారు మీ లైఫ్లో. ఎవరు టైంని వేస్ట్ చేయొద్దు. ఏదైనా వెనక్కి వస్తుంది కానీ టైం వెనక్కి రాదు. డబ్బు పోతే రేపు సంపాదించుకోవచ్చు, టైం పోతే రాదు. ఏదో ఒకలా కష్టపడండి, ఏదో ఒక విధంగా మీరు నిత్యం కష్టపడుతుండండి. నేను చెప్పే థింగ్ ఇదే. మీరు బెట్టింగ్లని, పబ్జీలని, ప్యాకెట్లని లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. ఇది మన కష్టం ఒకటే మనకు శాశ్వతం, ఏది శాశ్వతం కాదు. దయచేసి మీరు టైం ఏది వేస్ట్ చేసుకోవద్దు. అరుగుల మీద కూర్చోవడం, అమ్మాయిలకు వెళ్ళిపోయి వచ్చే అమ్మాయిలకు సైడ్లు కొట్టడం, ఎంజాయ్ చేయండి. సైడ్ కొట్టడం తప్పు కాదు, మీ పని మీరు చూసుకొని దేనికి కేటాయించాల్సిన టైం దానికి కేటాయించండి. ఈరోజు మన రాకేష్ వచ్చి ఎంత కష్టపడి అంత 40 kilometers ట్రావెల్ చేసి వచ్చినట్టు ఏదో ఒక ప్యాషన్. తను ఖాళీగా అరుగు మీద కూర్చొని ఏదో చేసుకోవాలి, గేమ్స్ ఆడుకుంటూ ఆడుకోవచ్చు. కానీ తనకున్న ఏజ్కి వచ్చి ఇంటర్వ్యూలు చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, కొంతమంది పెద్దవాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే నీకున్న ప్యాషన్తోనే కదా నువ్వు వచ్చింది. సో అలాగే చాలామంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నా కళ్ళారా నేను చూసిన జీవితాలు బోల్ నాశనం అయిపోయినాయి. అలా కూర్చొని గేమ్లు ఆడుకోవడం, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ గురించి ఇప్పుడు ఎలాగో పోలీసులు చేస్తున్నారు. సో బెట్టింగ్ ప్రమోట్ చేస్తే మనం ఆడడం ఏంటి, మన ఈత జ్ఞానం ఏమైంది?
ఎందుకు పెట్టాలి మనం? ఎందుకు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టాలి? సంపాదించుకోలేము మనం. రూపాయి సంపాదించుకున్నా కష్టమే, 10 రూపాయలు సంపాదించుకున్నా కష్టమే. ఊరిని వచ్చింది ఎప్పుడు పోతుంది, బెట్టింగ్లో వచ్చింది పోతుంది. దాన్ని నమ్ముకోక్కర్లేదు. సో నేను చెప్పేది ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒకటి భయ్యా, యూత్ అందరికీ కూడా నిత్యం కష్టపడండి. ఎప్పుడు కూడా మీరు ఈ బెట్టింగ్ల జోలికి కానీ, అరుగుల మీద ఖాళీగా కూర్చోవడం కానీ, పబ్జీలు ఆడుకుంటాం కానీ, ఇలా ఖాళీగా ఉండదు. ఏదో ఒకటి చేసుకొని మీ ఫ్రీ టైంలో కూర్చోండి. పొద్దున్న సాయం దాకా కూర్చుంటారు భయ్య చాలామంది. ఊర్లో చూసారా మీరు ఎప్పుడైనా? ఇప్పుడు చాలా మంది యువత అలాగే ఏది ఇంటర్ చదివిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఇంకా అది అరుగుల మీద కూర్చొని వాళ్ళతో కూర్చొని ఎందుకు? యాక్చువల్గా చాలా మంది తెలియాల్సింది ఏంటంటే అన్న, చదువు ఒక్కటే ఉందనుకుంటున్నారు. బోల్డ్ ఉన్నాయి. నచ్చిన పని చేయండి, ఖాళీగా ఉండొద్దు. అంతే కదా, ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఎందుకు ఖాళీగా ఉంటాం? వాళ్ళతో సొలుగోరులు చెప్పుకొని కూర్చొని ఎవడో మనకి జీవితంలో వెనకాల రాడు. మన బతుకు అయితే మనం బతకాలి, మన కష్టం మనం పడాలి. అంతే తప్ప ఆడొస్తాడు ఈడొస్తాడు వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు కూర్చోవడం చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. వయసు అయిపోయిన కూర్చున్నారంటే ఒక అందం పోయి వాళ్ళకి ఏం పని ఉండదు, రిటైర్ అయిపోయి పాపం కూర్చుంటారు. మనం వయసు అయిపోయిన గమనం ఏమైనా అనాలన్నా అనుకోవచ్చు, ఏమయ్యా జీవితం అంతా ఇలాగే గడిపేసి ఇలా ఖాళీగా కూర్చున్నామండి. కానీ ఒక యంగ్స్టర్ అలా ఖాళీగా కూర్చున్నవాడిని ఒక కష్టపడే యంగ్స్టర్ని మనం ఏమైనా గమ్మున మాట అన్నాం అనుకో, ఎరా ఏంట్రా ఇలా ఆడు కష్టపడి ఎరా ఖాళీగా ఉన్నావంటరా అని అడిగామనుకో, ఈరోజు అక్కడ కష్టపడుతున్నాడు, రేపు పొద్దున్న ఏ స్టేజ్లో ఉంటాడో తెలియదు. ఆడి టైం మారిందా, ఆడి కష్టం ఆడికి యూజ్ అయిందా, ఆడి ఎక్కడికి వెళ్తాడో కూడా తెలియదు అనమాట. సో యంగ్స్టర్స్ అందరూ కూడా జాగ్రత్తగా మీ లైఫ్ని ఇది చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, డైలీ కష్టపడండి, ఏదో రోజు మందవద్ది. ఇది ఒకటి నేను చెప్పాలనుకున్నాను. చాలా థ్యాంక్స్ అన్న, మంచి టైం మాకు ఇచ్చారు. నెక్స్ట్ టైం మళ్ళీ చాలా విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నన్ను ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.